మున్సిపల్ ఎన్నికల్లో హంగ్లో కింగ్ పై పార్టీల్లో హై టెన్షన్ నెలకొంది. 2 కార్పొరేషన్లు 36 మున్సిపాలిటీల్లో హంగ్ ఫలితాలొచ్చాయి. ఏ పార్టీకి కూడా స్పష్టమైన ఆధిక్యత లభించకపోవడంతో ఇతర పార్టీలతో పొత్తులు, స్వతంత్రుల మద్దతు కీలకంగా మారాయి. ఈ క్రమంలో హంగ్ స్థానాల్లో మేయర్, చైర్పర్సన్ పదవులను దక్కించుకునే కింగ్ ఎవరు, వారికి తోడుగా నిలిచే కింగ్ మేకర్ ఎవరనే దానిపై ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్. సో ఉమ్మడి మెదక్ జిల్లా తీసుకుందాం. ఓకే, ఉమ్మడి మెదక్ జిల్లాలో మనకి ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో చాలా వరకు మున్సిపాలిటీస్ కూడా వాటిలో క్లియర్ మెజార్టీ రాలేదు. ముఖ్యంగా పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీస్ ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారం, ఓకే, ఇక్కడ కూడా క్లియర్ మెజార్టీ రాలేదు. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మాట్లాడదాం. మనతో పాటు నగేష్ జైన్ అవుతున్నారు మెదక్ నుంచి ప్రతినిధి. సో ముందుగా నగేష్, ఇంద్రేశం మున్సిపాలిటీకి వెళ్దాం. ఇంద్రేశం మున్సిపాలిటీలో 18 ఉన్నాయి. కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 9, బీజేపీ 2 ప్లస్ ఒకళ్ళు ఇండిపెండెంట్. సో 18 అంటే 9+1 10 రావాలి అక్కడ. సో ఇంద్రేషన్లో ఆ ఇండిపెండెంట్ జైన్ అయ్యారా ఆల్రెడీ? ఇంతకుముందు పటాన్చెరు గూడెం మైపాల్ రెడ్డి దగ్గర ఎవరో కండువా కప్పుకున్నారు. సార్, ఆ గూడెం మైపాల్ రెడ్డి దగ్గర ఈ రోజే అంటే కొద్దిసేపటి క్రితమే అటు ఇంద్రేశం మున్సిపాలిటీ నుంచి ఒకరు, ఇటు ఇస్నాపూర్ మున్సిపాలిటీ నుంచి ఒకరు బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ఇద్దరు స్వతంత్రులు అయితే ప్రకటించారు. కాసేపటి క్రితమే వారు అఫీషియల్ గా చేరినట్టుగా కూడా ఫొటోస్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ ఇంద్రేశం మున్సిపాలిటీకి సంబంధించి 18 వార్డులు ఉన్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 10. అయితే అక్కడ బీఆర్ఎస్ పైచేయి ఉంది, ఎందుకంటే 9 స్థానాలు గెలుచుకుంది. సో ఇప్పుడు ఆ ఒక్క ఇండిపెండెంట్ జాయిన్ కావడంతో 10 అయిపోయినారు కాబట్టి ఆ మున్సిపాలిటీని చేజిక్కిస్తున్నట్టుగా వాళ్ళు అఫీషియల్ గా ప్రకటించేసుకుంటున్నారు. ఎల్లుండి మున్సిపల్ చైర్మన్ ఎంపిక క్రమంలో వాళ్ళు అఫీషియల్ గా తమ పీఠాన్ని దక్కించుకోవడానికి రెడీ అయ్యారు. ఎందుకంటే హరీష్ రావు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కు అసెంబ్లీ సెగ్మెంట్ ఏదైతే పటాన్చెరు ఉందో ఆ సెగ్మెంట్ లో పూర్తిగా ఆ వైపు దృష్టి పెట్టారు. ఆ కోణంలోనే మైపాల్ రెడ్డి రంగంలోకి దిగారు. స్ట్రైట్ గా ఆయన కండువా కప్పుకోకపోయినప్పటికీ అభ్యర్థుల్ని ఆయనే కండువా కప్పి జాయిన్ చేస్తున్నారు. కాబట్టి ఆశ్చర్యం ఏంటంటే పటాన్చెరు గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చివరి నిమిషంలో వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ ప్రచారం చేశారు. ఆయన వచ్చి ఇప్పుడు గులాబీ కండువా అభ్యర్థులకు కప్పుతున్నారు. సో ఎట్లా ఉంటదంటే రాజకీయం, ఆయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీ మీద, తర్వాత పోయి కాంగ్రెస్ లో జాయిన్ అయినారు. కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి ఎందుకంటే కాంగ్రెస్ లో అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు వాళ్ళందరిది ఉంది కాబట్టి అనవసరంగా నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చాను అని చెప్పి చాలాసార్లు అన్నారు. ఇంట్లో కేసీఆర్ ఫోటోనే ఉందంటే అవును బరాబర్ పెట్టుకుంటా అని చెప్పారు. ఇప్పుడు స్పీకర్ ఆయన మీద అనర్హత వేటు లేదు అని చెప్పేశారు. లేదు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే చెప్పారు. స్పీకర్ చెప్పినట్టు నిజంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గూడెం మైపాల్ రెడ్డి యాక్ట్ చేస్తున్నారు. ఇక సో ఇప్పుడు ఎప్పుడైతే స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనో అని చెప్పారో మళ్ళీ బీఆర్ఎస్ హోల్డ్కి వచ్చినట్టే బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేయండి అని కూడా ఓపెన్ గా డిక్లేర్ చేశారు. గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధు వచ్చేసి ఆల్రెడీ కేసీఆర్ని కలిశారు. ఇప్పుడు అక్కడ ఆ ఇంద్రేశం మున్సిపాలిటీలో ఇవాళ ఆయనే గులాబీ కండువా, ఆయనే గులాబీ పార్టీ నుంచి పోయి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇవాళ మళ్ళీ గులాబీ కండువా ఇండిపెండెంట్ క్యాండిడేట్ కు గూడెం మైపాల్ రెడ్డి వేశారు. ఇక ఇట్లా ఉంటది రాజకీయం అంటే ఎట్లా ఉంటదంటే ఈ కౌన్సిలర్లు, క్యాంపు రాజకీయాలు ఇవన్నీ చూస్తే అసహ్యం వేస్తుంది. రాజకీయాలంటే ఇట్లా ఇన్ని ఫిరాయింపులు అటు అటు ఊగిసలాటి ఇప్పుడు ఆయన చేతుల మీదుగా అల్టిమేట్ గా గులాబీ కండువా కప్పుకోవాల్సిన పరిస్థితి అక్కడ. సో ఇంద్రేశం మున్సిపాలిటీ క్లియర్. ఇంకా కాంగ్రెస్ ఏం ట్రై చేయట్లేదా? వాళ్ళు 6 గెలిచారు కదా, బీజేపీ 2 ఉన్నారు. అయితే కాంగ్రెస్ వాళ్ళు చేసే ప్రయత్నం కంటే ముందే వీళ్ళు క్యాప్చర్ చేశారు. నిన్న ఎవరైతే ఇండిపెండెంట్ ఉందో ఆ క్యాండిడేట్ ను ముందుగానే కారులో ఎక్కించుకొని గూడెం మధ్య తీసుకెళ్లిపోయారు. దాంతో ఆమె వారి ఆధీనంలో ఉంది. ఈ రోజు పండుగ కప్పేశారు ఇందేశం సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఇస్నాపూర్ మున్సిపాలిటీ. ఇస్నాపూర్ లో 26 ఉన్నాయి. 26లో 10 కాంగ్రెస్, 12 బీఆర్ఎస్, 4 ఇండిపెండెంట్లు. సో అక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 14. బీఆర్ఎస్ కు 12 ఉంది, కాంగ్రెస్ కు 10. బీఆర్ఎస్ కి అయితే
ఒక ఇద్దరు వస్తే చాలు, కాంగ్రెస్కి అయితే అక్కడ నలుగురు రావాలి. అయితే ఈ మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఒక ఇండిపెండెంట్ ఇందాకనే మైపాల్ రెడ్డి కండువా కప్పేశారు. ఇంకా ఇంకా ముగ్గురు ఇండిపెండెంట్ ఉన్నారు. అయితే వీళ్ళు కాంగ్రెస్ టచ్ లో ఉన్నారని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ బీజేపీ లేదు, ఓన్లీ కాంగ్రెసే ఉంది. కానీ బీఆర్ఎస్ పై చేయగా కనిపిస్తుంది. ఎందుకంటే అంటే చివరి నిమిషం వరకు చెప్పలేము ఇది కూడా. ఎందుకంటే నీలం మధు భార్య పోటీ చేసింది ఇస్నాపూర్ లో, ఆమె గెలిచింది. ఆ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలనే నిశ్చయంతో నీలం మధు ఉన్నారు. ఈ నేపథ్యంలో అవసరమైతే బీఆర్ఎస్ వాళ్ళని కూడా కొనేందుకు నీలం మధు సిద్ధమయ్యారని తెలుస్తుంది. అక్కడ చాలా కమర్షియల్ గా మారిపోయింది పటాన్చెరు సెగ్మెంట్. కోట్లలో బేరాలు నడుస్తున్నాయి. అవసరమైతే 14 కోట్లలో బేరాలు నడుస్తున్నాయి. అక్కడ ల్యాండ్ వాల్యూస్ చాలా ఎక్కువ, అంతేనా? ఎస్ సార్. సో ఇక్కడ ఏంటంటే అక్కడ మున్సిపల్ చైర్మన్, ఈ పటాన్చెరు మున్సిపాలిటీలో ఎవరు మున్సిపల్ చైర్మన్ అయితే వాళ్ళు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసుకుంటారు. దానికి ఎందుకంటే తర్వాత అక్కడ ల్యాండ్ వాల్యూస్, రియల్ ఎస్టేట్, సెటిల్మెంట్లు ఇవన్నీ చేస్తారు. పటాన్చెరు సెగ్మెంట్, పటాన్చెరులో ఎమ్మెల్యే గెలిచినా, లేకపోతే కార్పొరేటర్ గెలిచినా, కౌన్సిలర్ గెలిచినా, మున్సిపల్ చైర్మన్ గెలిచినా ఇట్స్ వర్త్ ఆఫ్ క్రోర్స్, కోట్ల రూపాయలు. వీళ్ళు ప్రజలేమనుకుంటారంటే 5,000 10,000 మాకు ఓటుకి ఇస్తున్నారు అనుకుంటారు. 5,000 తీసుకుని 5,000 ఓటుకి ఇచ్చి వాళ్ళు 5 కోట్ల రూపాయలు, 5 కోట్ల రూపాయలు ఒక్కొక్క కౌన్సిలర్ తీసుకుంటాడు. మన పబ్లిక్ ఏమో 5,000కే హ్యాపీ. 5,000 ఇచ్చాడు కదా నాకు ఓటుకనే హ్యాపీ. కానీ వాళ్ళు ప్రభుత్వ స్థలాలు చేస్తున్నారు. ఇంకా ల్యాండ్ అనేది ఉండదు. ఇక సందర్భంలో ఒకటి మనం గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గతంలో పటాన్చెరు నుంచి సంగారెడ్డి వరకు ఇండస్ట్రీస్ ఉండేది, రోడ్డుకు అటువైపు ఇటువైపు. ఇప్పుడు చాలా వరకు ఈ ఇండస్ట్రీస్ తరలించడంతో ఆ భూములు ఖాళీ అయిపోవడంతో వాటిని రియల్ ఎస్టేట్ సంస్థలకు కన్వర్ట్ చేసి వాళ్ళు చాలా డబ్బు సంపాదిస్తున్నారు. ఇది రాజకీయ నాయకులకే చెందింది, వాళ్ళకే ఇది బాగా కన్వీనియంట్ గా మారింది. ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు మనం. సో ఇస్నాపూర్ లో ఇప్పుడు నీలం మధు చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పుడు 12+1 బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారంటే 13 మంది అయినారు. ఇంకొకళ్ళు వస్తే బీఆర్ఎస్ కు మ్యాజిక్ ఫిగర్ వస్తుంది. నీలం మధు ముదిరాజ్ కి ఇక్కడ ఇంకొక నలుగురు కావాలి. బట్ నీలం మధు డైనమిక్ క్యాండిడేట్ కదా. నీలం మధు డైనమిక్ క్యాండిడేట్. బీఆర్ఎస్ అతనికి అన్యాయం చేసింది. నిజానికి బీఆర్ఎస్ అతనికి అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. సరే, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యారు. కానీ చివరి నిమిషంలో ఆ టికెట్ మళ్ళీ నీలం మధుకి ఇచ్చి మళ్ళీ కాటా శ్రీనివాస్ గౌడ్కు మళ్ళీ వాపస్ ఇచ్చారు. బహుశా నీలం మధు మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే గెలుచుండేవాళ్ళేమో పటాన్చెరు. అయితే వీళ్ళు టికెట్ ఇవ్వడంలో టికెట్ ఇచ్చి వాపస్ తీసుకున్నారు కదా. వాపస్ వాళ్ళ భార్య అయితే ఈ మున్సిపల్ పీఠం దక్కించుకోవాలనే నిశ్చయంతో ఉంది. అది జరిగేట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి 3 స్వతంత్రులు ఉన్నారు ఇస్నాపూర్ లో. ఆ 3ని క్యాప్చర్ చేయడంతో పాటు అవసరమైతే బీఆర్ఎస్ వాళ్ళని కూడా క్యాప్చర్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నారు. అయితే అటుగా మైపాల్ రెడ్డి కూడా ఇది అంటే ఇది మొత్తం డబ్బులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి కోట్లలో నడుస్తుంది. అక్కడ ఇప్పటికీ క్యాంపులకు తరలించడం అవన్నీ జరుగుతున్నప్పటికీ ఆ మున్సిపల్ మీటింగ్ ఎప్పుడైతే జరుగుతుందో ఎల్లుండి చేతులు ఎత్తే సమయంలోనే చేయించే వాళ్ళు ఉన్నారు. అట్లా ఉంది అక్కడ రాజకీయం. ఓకే. సో ఇస్నాపూర్ ఎవరు చెప్పలేం, బట్ ఇంద్రేష మాత్రం బీఆర్ఎస్ కు వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ జిన్నారం మున్సిపాలిటీ. జిన్నారంలో 20 వచ్చాయి, 20 ఉన్నాయి. 20లో 6 కాంగ్రెస్, బీఆర్ఎస్ 8, బీజేపీ 4. బీజేపీ కింగ్ మేకర్, ఇండిపెండెంట్లు 2. సో ఇక్కడ ఏంటి సిచ్యువేషన్? బీఆర్ఎస్ కు ప్రెసెంట్ 7 ఉన్నాయి సార్. ఇక్కడ 7, ఇండిపెండెంట్ 3. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళకి కొద్దిగా ఛాన్సెస్ ఉన్నాయి. దినారం పైన కాంగ్రెస్ తగ్గిన సీట్లు కాబట్టి అక్కడ పెద్ద ఆశలు అయితే పెట్టుకోలేదు వాళ్ళు. బీఆర్ఎస్ కే ఇక్కడ అనుకూలమైన పరిస్థితి. కాంగ్రెస్ 6 కదా. కాంగ్రెస్ 6, బీజేపీ బీఆర్ఎస్ ఇక్కడ కొంచెం టైప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ గతంలో ముందస్తుగానే వాళ్ళు చర్చలు జరుపుకున్న పరిస్థితులు అయితే కనిపించినాయి. సో బీజేపీ 4, బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారా? చేసే అవకాశం ఉంది. ఇండిపెండెంట్లు బీజేపీ 2 కలిస్తే ఇక్కడ బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడే ఇక్కడ మొత్తం లాబింగ్ చేస్తున్నారు అనేది చెబుతూ ఉన్నారు. అది ఇంకా పక్కాగా మనకు అఫిషియల్ గా లేదు. ప్లస్ ఎవరికి లాబింగ్ చేస్తున్నారు అంటే కాంగ్రెస్ అవసరమైతే బీఆర్ఎస్ వాళ్ళని కొనేయడం, ఇండిపెండెంట్ కొనేందుకు ఈ ఏదైతే పటాన్చెరు అసెంబ్లీ సెగ్మెంట్ లో వివిధ మున్సిపాలిటీ పీఠాలు దక్కించుకునేందుకు
కానీ అది లోపల జరుగుతున్న తతంగం కాబట్టి ఫైనల్ గా వచ్చేంత వరకు క్లారిటీ ఉండదు అది. ఓకే ఓకే. సో మీరు అంటారు మరి బీఆర్ఎస్ కి అయిపోయిందని చెప్పి అదే చర్చలు జరిగాయి. బీజేపీ అంగీకరించింది. అక్కడ బీజేపీ నలుగురు ఉన్నారు కాబట్టి స్థానికంగా ఉన్న నాయకులు బీఆర్ఎస్ కు మద్దతు పలికేందుకైతే సుముఖంగా ఉన్నారు. కానీ ఆ వైస్ చైర్మన్ ఒకటి కోరుతున్నట్టుగా తెలిసింది వాళ్ళు. వాళ్ళకు 4 ఉన్నాయి కాబట్టి వైస్ చైర్మన్ అడుగుతున్నారు. దాంతో ఆ చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఓకే ఓకే ఓకే. ఎవరు బీజేపీ వైస్ చైర్మన్ అడిగింది? సాధారణంగా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కలవడం అనేది అంటే నేషనల్ పాలిటిక్స్ లెవెల్లో జరగదు కాబట్టి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చెప్పలేము. అంటే అక్కడ ఉండే వాళ్ళ సంబంధాలను బట్టి కూడా మారుతూ ఉంటాయి సమీకరణాలు గ్రౌండ్ లెవెల్లో. మెదక్ ఒకటి తీసుకుంటే మెదక్ లో సంగారెడ్డి జిల్లాలో మరొకటి ఉంది కోహీర్ లో 16 వచ్చాయి. 16లో 8 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 1 బీజేపీ, 2 ఇండిపెండెంట్, ఎంఐఎం కూడా వచ్చింది, 2 ఎంఐఎం. సో కాంగ్రెస్ కి 8 కాబట్టి ఎంఐఎం సపోర్ట్ చేస్తే కోహీర్ లో అయిపోతుంది. కోహీర్ లో వాళ్ళకే అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఓకే. అక్కడైతే ఇలాంటి క్యాంపు రాజకీయాలు ఏమి లేవు ప్రస్తుతానికి. కాంగ్రెస్ క్లియర్ గా గెలుస్తుంది కోహీర్ లో. కాంగ్రెస్ 8 ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంఐఎం కు ఆల్రెడీ టచ్ లో ఉన్నారు. ఓకే. నెక్స్ట్ జహీరాబాద్ లో 37 ఉన్నాయి. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 15, బీజేపీ 3, ఇండిపెండెంట్లు 3. ఇక్కడ కూడా కాంగ్రెస్ కి అనుకూల పరిస్థితి. బీఆర్ఎస్ 15 అయినప్పటికీ అక్కడ ఉన్న ఇండిపెండెంట్లు 3 ఆల్రెడీ వాళ్ళ రెబల్స్, ఈ కాంగ్రెస్ వాళ్ళ రెబల్స్ ఉన్నారు వాళ్ళిద్దరు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళతో టచ్ లో ఉన్నారు. నైట్ కూడా కొద్దిగా చర్చలు జరిపారు కాబట్టి ఈ 3 ఇండిపెండెంట్లను వాళ్ళు కలిపేసుకుంటే 17 అవుతుంది. బీజేపీ సపోర్ట్ వస్తుందా అనేది కొద్దిగా అక్కడ 17 ప్లస్ ఇండిపెండెంట్లు 2 19 అవుతారు కదా. ఎంఐఎం 3, అవును, ఎంఐఎం 3 కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే 17 ప్లస్ ఇండిపెండెంట్లు 2 19 మంది. జహీరాబాద్ 37 ప్లస్ ఎక్సఫిషియో. బట్ ఎక్సఫిషియో అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, జహీరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్ రావు 38 అవుతారు. 38 అయితే బీఆర్ఎస్ బలం 16 అవుతుంది. అక్కడ 16 అవుతుంది. బీజేపీ కలిస్తే వాళ్ళు కూడా 16 ప్లస్ 3 19 అవుతారు. సో ఇక్కడ బీజేపీ కీలకం. ఇక్కడ బీజేపీ కింగ్ మేకర్ ఇక్కడ. అయితే ఇంకోటి అనాలిసిస్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఎంపీ సురేష్ శెట్కర్ కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తర్వాత అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకులు ఇప్పుడు ఎవరైతే గిరిధర్ రెడ్డి ఉన్నారో చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్, ఆయన కూడా సంప్రదింపులు జరుపుతున్నారు ఇప్పుడున్న వాళ్ళతోని. బట్ సురేష్ శెట్కర్ అక్కడ ఓటు హక్కు ఉండాలి. జహీరాబాద్ లో ఓటు హక్కు ఉండాలి. నారాయణఖేడ్ లో ఓటు హక్కు ఉంటే ఆయనకు వర్తించదు, ఎక్సఫిషియో రాదు. సో జహీరాబాద్ లో ఎమ్మెల్యే మాణిక్ రావు టిఆర్ఎస్ కాబట్టి 37 ప్లస్ 1 38 అవుతుంది. 38లో బీఆర్ఎస్ 15 ప్లస్ 1 16 అవుతుంది మాణిక్ రావు ఓటుతోటి. కాంగ్రెస్ 14 ప్లస్ ఎంఐఎం 3 17 అవుతుంది. వీళ్ళు 16 అవుతారు. ఇండిపెండెంట్లు 2 గనక కాంగ్రెస్ లో జాయిన్ అవుతే 16 ప్లస్ 3 19 అప్పుడు అవుతుంది. వీళ్ళు 15 ప్లస్ బీజేపీ సపోర్ట్ 3 బీఆర్ఎస్ కి వస్తే 18 ప్లస్ ఎమ్మెల్యే కలిపితే 19 టై అవుతుంది. మరి అదే నెక్ టు నెక్ ఉంది సార్ అక్కడ జహీరాబాద్ లో. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళే క్యాంపు రాజకీయాలు కూడా స్టార్ట్ చేశారు. కొంతమంది హైదరాబాద్ వెళ్ళారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంతమంది ఎక్కడ ఉన్నారో చెప్పడం లేదు, కానీ కాంగ్రెస్ వాళ్ళు అయితే హైదరాబాద్ లో ఉన్నట్టు తీసుకుంది క్యాంప్. సో జహీరాబాద్ ఇప్పటికైతే మీరు ఎడ్జ్ టువర్డ్స్ కాంగ్రెస్ ఇస్తారా, బీఆర్ఎస్ ఇస్తారా? ట్రై చేస్తుందా బీఆర్ఎస్? బీఆర్ఎస్ కూడా గట్టిగానే ట్రై చేస్తుంది. అయితే హరీష్ రావు అక్కడ నుంచే మాణిక్ రావుతో టచ్ లో ఉండి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎవరైతే గెలిచారో వారితో హరీష్ రావు మాట్లాడుతున్నట్టుగా తెలిసింది. కాకపోతే కాంగ్రెస్ వైపు ఎందుకు మొగ్గ చూపడానికి ఒక అవకాశం ఉంది, అధికార పార్టీ అనే ఒక ఇదే ఉంది, అంతకుమించి ఏం లేదు కాంగ్రెస్ వైపు వాళ్ళు చూడడానికి కారణం. అంటే స్థానికంగా వాళ్ళ అభివృద్ధి పనులు కావచ్చు, వాళ్ళ పనులు కావాలంటే అధికార పార్టీ అండదండలు ఉండాలనే ఒక ఆలోచన తప్ప ఇంకా వేరే అంశాలు లేవు. ఓకే ఓకే ఓకే. సో నెక్స్ట్ మున్సిపాలిటీ మెదక్ మున్సిపాలిటీలో ఇద్దరికి సమానంగా వచ్చాయి. 32 వార్డులు ఉండగా కాంగ్రెస్ కు 14 అంటే నిన్న వాళ్ళ రెబల్ క్యాండిడేట్ కూడా కలిపేస్తారు 15 అయింది.
ఇక్కడ బీఆర్ఎస్ 15 అయినారు, ఇద్దరు బీజేపీ. ఇద్దరు బీజేపీ అక్కడ కింగ్ మేకర్లు. అయితే మైనంపల్లి హనుమంతరావు ఇప్పటికే బీజేపీ వాళ్ళతో చర్చించారు, వాళ్ళకు ఒక వైస్ చైర్మన్ ఇస్తారని ఒక చర్చ అయితే జరుగుతుంది మెదక్లో. ఓకే, వాళ్ళు ముందుగానే మేము ఎక్కడ ఏ పార్టీకి సపోర్ట్ ఇచ్చినా మాకు వైస్ చైర్మన్ కావాలని కోరినట్టుగా తెలిసింది బీజేపీ వాళ్ళు ఇద్దరు. దాంతో మైనంపల్లితో బీజేపీ నాయకులు టచ్ లో ఉండి కాంగ్రెస్ ఇక్కడ పీఠం దక్కించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్లస్ వీళ్ళు మేయర్ పీఠానికి కూడా ఏదైతే చైర్మన్ ఉందో చైర్మన్ పీఠానికి కూడా 3 మహిళలు పోటీ పడుతున్నారు కాంగ్రెస్ లో. అదొక రెండో అంశం. ఓకే, సో మెదక్లో మరి 15 బీజేపీ గనక బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తే బీజేపీ అవుతుంది. కాకపోతే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నట్టుగా అంటే స్థానిక పరిస్థితుల నేపథ్యంలో మైనంపల్లి గతంలో అల్టిమేట్లీ రఘునందన్ రావుకి ఇక్కడ రఘునందన్ రావు ఎవరు సపోర్ట్ చేస్తే ఎంపీగా ఆయన ఉన్నారు కాబట్టి మెదక్ లో అయినా నర్సాపూర్ లో అయినా మిగతా చోట్ల ఇంద్రేశం అయినా జిన్నారం అయినా రఘునందన్ రావు కీలకం. ఆయన ఎవరికి సపోర్ట్ చేయమంటే వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది కదా బీజేపీ వాళ్ళు కూడా గెలిచిన వాళ్ళు. అదే రఘునందన్ రావు ఆల్రెడీ మైనంపల్లి హనుమంతరావు ఈ విషయంలో ముందు నుంచే కొంచెం వాళ్ళకి తక్కువ వస్తాయని చెప్పి చివరి 2 రోజుల్లో ఫలితాల్లో తేడా వస్తుందని అర్థమైపోయిన తర్వాత బీజేపీకి వచ్చే వాళ్ళు టచ్ లోకి తెచ్చుకోవాలని ముందస్తుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. సో ఇండిపెండెంట్ మెదక్ లో మొత్తం 32లో 14 కాంగ్రెస్, 15 బీఆర్ఎస్, 2 బీజేపీ, 1 ఇండిపెండెంట్, 1 బీఎస్పీ నుంచి చేశారు. ఆ బీఎస్పీ నుంచి చేసిన కాంగ్రెస్ రెబలే ఆయన నిన్న నైటే వాళ్ళ పార్టీలో వచ్చి. సో ఇప్పుడు 15 అయినారు, 15 కాంగ్రెస్, 15 బీఆర్ఎస్. ప్లస్ ఇప్పుడు మైనంపల్లి రోహిత్ కి అక్కడ ఎక్స్ అఫీషియో ఓటు ఉంటుంది. మైనంపల్లి రోహిత్ మెదక్ ఎమ్మెల్యే కాబట్టి అక్కడ ఉంది ఎక్స్ అఫీషియో ఓటు అంటే 16 అవుతారు. 16 కాంగ్రెస్ అయింది, 15 ఇక్కడ 15 బీఆర్ఎస్ అయింది. 16 అంటే వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ వస్తుంది. 16 మ్యాజిక్ ఫిగర్ రాదు ఎందుకంటే 33 అవుతారు కదా. 17 32 స్థానాలు కాబట్టి 32 ప్లస్ 1 ఎక్స్ అఫీషియో మెంబర్ కూడా కలిసినప్పుడు 33 అవుతుంది. 33 అయినప్పుడు మ్యాజిక్ ఫిగర్ 17 అవుతుంది. 17 కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 15 ఉంది. ఇద్దరు బీజేపీ వాళ్ళు ఎటు సపోర్ట్ ఇస్తే అటు బీజేపీ వాళ్ళకి కీలకంగా ఉన్నారు అక్కడ. అందుకే వాళ్ళు వైస్ చైర్మన్ అడిగినట్టు తెలిసింది. వైస్ చైర్మన్ కూడా వీళ్ళు ఒప్పుకున్నట్టు చర్చలు అయితే జరిగినట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది మెదక్ లో. ఓకే ఓకే, నెక్స్ట్ నర్సాపూర్ లో 15 వార్డులు, కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 4. బీజేపీ అక్కడ కింగ్ మేకర్ ఇక్కడ కూడా. ఓకే, కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 4. బీఆర్ఎస్ ట్రై చేస్తుందా? బీఆర్ఎస్ కంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ కి అవకాశాలు తెలిసింది. ఈ ఏదైతే మురళీ యాదవ్ ఉన్నాడో బీజేపీ నాయకుడు నర్సాపూర్ లో, ఆయన ఇప్పటికే వీళ్ళతో టచ్ లో ఉన్నట్టుగా తెలిసింది. కాంగ్రెస్ ఆంజనేయులు గౌడ్ మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, తర్వాత ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉంటారో వారితో కూడా ఎక్కువ ఈ మెదక్ సెగ్మెంట్ లో పూర్తిగా మైనంపల్లి ప్రభావమే ఎక్కువగా ఉంది సార్. మైనంపల్లి అటు మెదక్ లో కావచ్చు, రామాయపేటలో, ఇక్కడ నర్సాపూర్ లో. అయితే నర్సాపూర్ సెగ్మెంట్ వచ్చేసరికి సునీతా లక్ష్మారెడ్డి కూడా వీళ్ళతో చర్చలు జరిపినట్టు తెలిసింది. ఈ బీఆర్ఎస్ 5 వచ్చాయి కాబట్టి బీజేపీ వాళ్ళ 4 చేరితే ఇద్దరికి ఆఫర్ ఇస్తున్నారు వారు వైస్ చైర్మన్ అని. ఎవరికి బీజేపీ అటు బీఆర్ఎస్ కు ఒకవేళ వాళ్ళతో కలిసినా వాళ్ళకు వైస్ ప్రెసిడెంట్, వైస్ చైర్మన్, లేదంటే కాంగ్రెస్ వాళ్ళతో కలిసినా వైస్ చైర్మన్ అడుగుతున్నారు. కాకపోతే చివరి నిమిషం వరకు ఇది కూడా అటు ఇటుగా ఉంది. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ కు కొంత అక్కడ అయితే చర్చ అయితే జరుగుతుంది అనుకూలంగా ఉన్నట్టుగా. ఓకే, సో బీజేపీ చాలా కీలక నర్సాపూర్ లో, మెదక్ లో, తర్వాత జహీరాబాద్ లో కీలకమే, జిన్నారం లో కూడా కీలకమా? జిన్నారంలో 4 మున్సిపాలిటీల్లో కూడా 7 మున్సిపాలిటీల్లో 4 మున్సిపాలిటీల్లో బీజేపీ వార్డు సభ్యులే కీలకంగా మారారు. జిన్నారంలో కీలకం, జహీరాబాద్ లో కీలకం. సో బీజేపీ విల్ బి కీ ఫ్యాక్టర్ ఈ మొత్తం మున్సిపాలిటీస్ లో కూడా. ఇంద్రేషన్ లో కూడా కీలకమే ఆ లెక్కను చూస్తే. అంటే ఇంద్రేషన్ లో సరే జైన్ అయ్యారు, ఒక ఇండిపెండెంట్ జైన్ అయ్యాడు కాబట్టి అక్కడ పెద్దగా కాదు. కానీ జిన్నారం, కోహీర్ లో కూడా ఒకటి గెలిచింది, బట్ కోహీర్ లో అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా వచ్చేసింది కాబట్టి. అంతేనా? అంతే. 4 మున్సిపాలిటీలు అయితే కీలకం. 4లో వీళ్ళకు బీజేపీ వాళ్ళకు 2 నుంచి 4 సీట్లు ఉన్నాయి.
Okay. కాబట్టి వాళ్ళ సపోర్ట్ అవసరం ఉంది అక్కడ చైర్మన్ కావాలంటే. ఓకే 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 సో ఓవరాల్గా ఇది ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన సిచ్యువేషన్. థ్యాంక్ యూ నగేష్. ఓవరాల్గా మెదక్ జిల్లాలో ఇంతే కదా హంగున్న మున్సిపాలిటీస్? 7 మున్సిపాలిటీ. ఎస్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లా రాజు పటేల్ ఫోన్ కలపండి. ఆ తర్వాత వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఆదిలాబాద్ సంబంధించి ఆసిఫాబాద్లో 20 వార్డ్స్ ఉన్నాయి. 20 వార్డ్స్లో కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 9, ఇతరులు 4 గెలిచారు. 20 ఇక్కడ మొత్తం వార్డులు 20, మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 11 అయితే కోవా లక్ష్మి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే, ఆమె బీఆర్ఎస్ఏ. సో 9 బీఆర్ఎస్ ఆల్రెడీ గెలిచింది, ప్లస్ కోవా లక్ష్మి ఓటుతోటి 10 అవుతుంది. 9 + 1 10, టోటల్ 21. ఎందుకంటే 20 మంది వార్డు మెంబర్స్ ప్లస్ ఎక్స్ అఫీషియో మెంబర్ కోవా లక్ష్మి కూడా కలిస్తే 21 అవుతారు. 21లో 11 కావాలి. 11లో బీఆర్ఎస్కి ఇప్పుడు 10 ఉన్నారు, కాంగ్రెస్ 7 ఉన్నారు, ఇతరులు 4 ఉన్నారు. సో ఇతరులు 4లో ఏ ఒక్కరి సపోర్ట్ వచ్చినా బీఆర్ఎస్ ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ అవుతుంది. సో రాజు పటేల్ మనతో సిద్ధంగా ఉన్నారు. రాజు పటేల్, ఉమ్మడి ఆదిలాబాద్ హంగ్ నియోజకవర్గాలు, హంగ్ మున్సిపాలిటీస్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఆసిఫాబాద్ లో ఇప్పుడు 20 వార్డ్స్ ఉన్నాయి. కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 9, 4 ఇతరులు ఉన్నారు. సో ఆసిఫాబాద్ లో ఎటువంటి ఈక్వేషన్ ఉంది ఇప్పుడు, అంటే ఎవరు ఫామ్ చేయొచ్చు? ఆసిఫాబాద్ లో మనకు 20 వార్డులు అంటే మ్యాజిక్ ఫిగర్ 11. ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయిలో ఆధిక్యత రాలేదు. కాంగ్రెస్ పార్టీకి 7, బీఆర్ఎస్ 9, ఇండిపెండెన్స్ 4 వచ్చారు. సో మనకు 11 కావాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కంప్లీట్ ఇండిపెండెంట్. ఆసిఫాబాద్ సంబంధించి గ్రాఫిక్స్ పడట్లేదు, ఓన్లీ ఆదిలాబాద్ బైన్సార్ నిర్మలే పడుతుంది. ఆసిఫాబాద్ గ్రాఫిక్స్ కూడా ప్లే చేయండి. చెప్పండి. అదే మనకు ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీ 7 కాబట్టి ఇండిపెండెంట్ 4 ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ దండ విట్టలున్నారు కాబట్టి ఎక్స్ ఆఫీషియో, ఒకవేళ ఇండిపెండెంట్ 4 కనుక కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఎక్స్ ఆఫీషియో ఓటుతోటి ఆసిఫాబాద్ ను కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంటుంది. అక్కడ బీఆర్ఎస్ 9 ఉంది, ఇండిపెండెంట్స్ 4 ఉన్నారు కాబట్టి ఇండిపెండెంట్ నుంచి ఒక 2 తీసుకున్నా అక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఉంది కాబట్టి ఆమె ఎక్స్ ఆఫీషియో తోటి కూడా అక్కడ గెలిచే అవకాశం సరిపోతుంది. కాబట్టి ఇక్కడ 2 పార్టీలకు అవకాశం ఉంది. ఆసిఫాబాద్ లో బీఆర్ఎస్ 9 గెలిచింది, కోవా లక్ష్మి ఎక్స్ ఆఫీషియో ఓటుతో 10 అవుతుంది. 11 మ్యాజిక్ ఫిగర్. ఇండిపెండెంట్స్ ఒకరు వస్తే సరిపోతుంది, వారికి 4లో ఒకరు వస్తే సరిపోతుంది. మరి 4 ఇండిపెండెంట్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏ పార్టీలో ఉన్నారు? వాళ్ళందరూ కూడా అందరూ ఇండిపెండెన్స్ వాళ్ళు ఇంకా ఎక్కడ ఎవరు తీసుకెళ్లే దాని మీద సరైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కాంగ్రెస్ పార్టీ రావట్లేదు. ఇండిపెండెన్స్ లో ఒక 2 అయితే కాంగ్రెస్ క్యాంప్ లో ఉన్నారు, ఒక 2 బీఆర్ఎస్ క్యాంప్ లో ఉన్నట్టు సమాచారం అందింది. అది ఇద్దరంటే ఒక్కళ్ళు వచ్చినా సరిపోతారు, ఒకరు వచ్చినా సరిపోతుంది. అది ఎట్లా అని చాలా కొంచెం కన్ఫ్యూజ్ అయితే కనిపిస్తుంది అది ఆసిఫాబాద్ కి వచ్చేసి. సో మన ఇంకా మంతనాలు అయితే జరుగుతున్నాయి. మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీయే చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది, ఎందుకంటే ఆసిఫాబాద్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి. సో అదే లెవెల్లో కూడా బీఆర్ఎస్ కు ఆధిక్యత వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ నుంచి ఎందుకు వదిలేయనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకు కూడా ఉంది. సో కానీ ఇంకా ఉత్కంఠభరితంగానే ఆసిఫాబాద్ మున్సిపాలిటీ అయితే జరుగుతుంది భరత్. సో నెక్స్ట్ కాగజ్ నగర్ మున్సిపాలిటీలో 30 మనకి మొత్తం స్థానాలు. 30లో 9 కాంగ్రెస్, బీఆర్ఎస్ 11, బీజేపీ 5, ఇతరులు 4. సో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి అక్కడ 16 అంటే బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. సో బీజేపీకి 5 ప్లస్ ఒక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు కలిపితే 6 అవుతారు. 6 బీజేపీ ఉన్నారు, బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 9, ఇతరులు 4. ఇది సో ఇక్కడ ఈక్వేషన్స్ అంటే దండ విఠల్ నిన్న మాట్లాడిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనం కూడా కాస్త ఇన్ఫర్మేషన్ తీసుకున్న ప్రకారము కూడా ఇక్కడ కొత్త
ఒరవడి అయితే రాజకీయంగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అదే ఎమ్మెల్సీ మనకు దండవిటలు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో మనకు అక్కడ బీజేపీ నుంచి పాల్వాయి హరీష్ బాబు ఉన్నాడు కాబట్టి బీజేపీకి అవకాశం లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ అయితే ఆంధ్ర మున్సిపాలిటీని కోల్పోయిందని చెప్పవచ్చు. ఇంకా బీజేపీ ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళు అవుతారు కదా అక్కడ. బీజేపీ బీజేపీ సపోర్ట్ ఉంటుంది. కానీ అక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇక్కడ మెయిన్ కీలకంగా బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ కి అయితే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఇక్కడ కన్ఫ్యూజ్. దండవిటల్ అయితే చాలా స్ట్రాంగ్ గా తీసుకున్నాడు. దండవిటల్ అక్కడ ఎమ్మెల్సీ ఓటు హక్కు కాగజ్ నగర్ లో ఉందా అంటే ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించింది. ఆయన ఎమ్మెల్సీ ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ. బట్ కాగజ్ నగర్ లో ఓటు హక్కు ఉంటేనే ఆయన ఎక్స్ అఫిషియో కన్సిడర్ చేస్తారు. ఓటు హక్కు అది కొంచెం డౌట్ఫుల్ ఉంది. అది కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బెల్లంపల్లికి వచ్చేసి ఎమ్మెల్యే వినోద్ కూడా ఓటు హక్కు లేదు ఎక్స్ అఫిషియో ఉపయోగించుకోవడానికి. అది కొంచెం చర్చ జరుగుతుంది. ఒకవేళ తనకు లేకపోయినా సరే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలనుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇండిపెండెంట్ లోనూ ప్లస్ తీసుకోవాలనుకున్నా కూడా మ్యాన్సిఫికేషన్ ఉంటలేదు కాబట్టి అవసరం అనుకుంటే బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇండిపెండెంట్ తీసుకున్నా కాంగ్రెస్ కు 9 వచ్చాయి. ఇండిపెండెంట్ 4 తీసుకున్నా 13 అవుతారు. మ్యాజిక్ ఫిగర్ 16. అందుకనే బీజేపీ కీలకం. బీజేపీ తోటి ఎట్టు పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోమంటున్నారు వాళ్ళు. అవసరం అనుకుంటే బీఆర్ఎస్ తోటి మాట్లాడదామని బీఆర్ఎస్ తోటి సంప్రదింపులు జరుగుతున్నాయి అక్కడ. ఉన్నటువంటి కాంగ్రెస్ కలిస్తే ఇంకేముంది, ఇద్దరు చెరొకటి. అదే భరత్ చెప్పినట్టు అది కొత్త పొత్తుకు నాంది కాబోతుందని చెప్పవచ్చు. రాష్ట్ర రాజకీయాలు కూడా ఆ రకంగా అక్కడ చర్చలు అయితే జరుగుతున్నాయి. కోనప్పతోటి అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కూడా, దాంతో పాటు మిగతా రాష్ట్ర స్థాయి నాయకులతో కూడా అక్కడ చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తుతోటి కాగజ్ మున్సిపాలిటీ అయితే అక్కడ కైవసం చేసుకునే అవకాశం కనిపించే దిశగా చర్చలు కాగజ్ నగర్. బీజేపీకి అయితే స్కోప్ లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ. ఏమో మరి వాళ్ళ హైకమాండ్ చెప్పుకోవాలి కదా. కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే ఇక్కడ కేటీఆర్ ఒప్పుకోవాలి కదా. కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే రోజు రేవంత్ రెడ్డిని తిట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ అక్కడ కలిస్తే. కానీ ఆ ఈక్వేషన్స్ ఇప్పుడు స్థానికంగా పాటించలేదు కదా, మన కొన్ని చోట్ల చూస్తూ ఉంటాయి. సో కాబట్టి ఆ ఈక్వేషన్స్ వ్యతిరేకంగా ఉంటున్నారు కాబట్టి ఎట్లాగైనా మన స్థానిక సంస్థలలో మన ఒక సంఖ్య ఎక్కువ ఉండాలనుకుంటున్నారు తప్ప ఎవరు ఏందని అర్థట్లేదు. సో నెక్స్ట్ మన బెల్లంపల్లి అనౌన్స్ ఇచ్చిపోతే నేను అదే విషయం కొంచెం కాస్త డీటెయిల్స్. కాంగ్రెస్ కి ఎందుకు ఇస్తారు? బీఆర్ఎస్ కే ఎక్కువ సీట్లు వచ్చాయి కదా, వాళ్ళే కావాలని అనుకోవట్లేదా? కాంగ్రెస్ సపోర్ట్ వాళ్ళు తీసుకోవట్లేదా? సో అది కూడా కొంచెం వాళ్ళు అదే అంటున్నారు. రకరకాల కండిషన్స్ పెడుతున్నారు. ఒకవేళ మా పొత్తు అనుకున్నప్పుడు మేయర్ చైర్మన్ మేముంటాము, వైస్ చైర్మన్ మీరు ఉండాలనేటువంటి ఈక్వేషన్ కండిషన్ చాలా నడుస్తున్నాయి దాంట్లో. అది వెరీ టాప్ సీక్రెట్ గా కూడా నడుస్తున్నాయి. సో అదే చూడాలి. ఏదైనా మొత్తానికి బీఆర్ఎస్ ఇండిపెండెంట్ తో కలిసి అక్కడ అవకాశం లేదు. అది ఎంఐఎం ఒకటే ఉంది. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ కోనప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ తోటి కలవడని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. సో కాంగ్రెస్ కూడా అట్ ద సేమ్ టైం బీజేపీతో కలవడని కాంగ్రెస్ కూడా అంటుంది అక్కడ. సో ఆల్టర్నేటివ్ ఆప్షన్ బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ కనిపిస్తుంది అక్కడ. కాబట్టి బీజేపీతో పొత్తుకు అటు బీఆర్ఎస్ ఒప్పుకుంటలేదు, కాంగ్రెస్ ఒప్పుకుంటలేదు అక్కడ. సో కాబట్టి బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ ఇండిపెండెంట్స్. సో ఇట్లా ఈక్వేషన్స్ నడుస్తున్నాయి అక్కడ. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కలిస్తేనే అక్కడ మనకు చైర్మన్ వాళ్ళు కైవసం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇండిపెండెంట్స్ ఈ రకంగా ఈక్వేషన్స్ జరిగే అవకాశం ఉంది. సో అదొకటి. నెక్స్ట్ ఇక బెల్లంపల్లి ఉంటుంది. బెల్లంపల్లి 8 గెలిచారు. బెల్లంపల్లి 8 కాదు, బెల్లంపల్లి 34 మొత్తము. బెల్లంపల్లిలో కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 14. 8 కానపు అది. బెల్లంపల్లి కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 14, బీజేపీ 1, ఇండిపెండెంట్స్ 5. సో ఇక్కడ ఏంటంటే బెల్లంపల్లిలో కీలకమైనటువంటి పరిణామం ఈ రోజు చోటు చేసుకుని భరత్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 26వ వార్డు కౌన్సిలరు 26వ వార్డు కౌన్సిలర్ ప్లస్ ఇంకొక ఇండిపెండెంట్ ఇద్దరు కలిసి కూడా మధ్యాహ్నం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ కౌన్సిలర్ బీఆర్ఎస్ రావడమే సర్ప్రైజ్.
సర్ప్రైజ్ ఇప్పుడు అదే చెప్పినట్టు మనకు అట్లా జరుగుతుందా అని అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు అక్కడ కేటీఆర్ తిట్టుకుంటూ ఉన్న అక్కడ రాష్ట్ర స్థాయిలో తిట్టుకున్నప్పుడు ఇదేలా సాధ్యమవుతున్న క్రమంలో ఓకే నేను అనేది ఏంటంటే అధికార పార్టీని వదిలి బీఆర్ఎస్ లో కౌన్సిలర్ జాయిన్ కావడమే సర్ప్రైజ్ అంట సర్ప్రైజ్ ఎందుకంటే కంప్లీట్ గా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వైఫల్యంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇండిపెండెంట్ 5 ఉన్నారు, కాంగ్రెస్ కు 14 మంది ఉన్నారు, అక్కడ 19 మంది, 14 కాంగ్రెస్ 14 బీఆర్ఎస్ 1 బీజేపీ 5 ఇండిపెండెంట్. సో 5 ఇండిపెండెంట్ లో 3 క్యాప్చర్ చేసినా 4 క్యాప్చర్ చేసినా అయిపోయేది. కానీ ఆ రకమైనటువంటి అక్కడ రాజకీయ ప్రజ్ఞ చతురు ఆ రకమైన ఆలోచన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ చేయలేకపోయాడు. సో కంప్లీట్ గా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వైఫల్యం చెందారని చెప్పవచ్చు. సో దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ ఇమీడియట్లీ క్యాచ్ చేసింది. జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఒక పర్సన్ ని కూడా అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో టచ్ లోకి తీసుకురావడం జరిగింది. అంటే ఇది కొంచెం ముందు నుంచే కొంచెం ఏదైతే మనకు ఎలక్షన్ జరిగిందో ఎలక్షన్ జరిగిన తర్వాత కొంచెం రిజల్ట్స్ మనం చెప్పినటువంటి ఈ సర్వేని కూడా బేస్ చేసుకున్నట్టుగా కూడా వాళ్ళు ప్రయోజనం చెప్పి, ఎందుకంటే బాల్క సుమన్ కొన్ని విషయాలు మనకు చెప్తూ ఉంటాడు కాబట్టి సో ఆ రకంగా వాళ్ళు తొందరగా క్యాచ్అప్ చేసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఒక ఇండిపెండెంట్ జాయిన్ అయ్యారు, ఒక కాంగ్రెస్ జాయిన్ అయ్యారు. సో కాంగ్రెస్ 13 అయింది, బీఆర్ఎస్ 16 అయింది. ఇప్పుడు 16 అయింది. ప్లస్ ఒక బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఎవరికి? బీఆర్ఎస్ కి. బీఆర్ఎస్ కు. ఓకే, బీఆర్ఎస్ అంటే లోకల్ అతను కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ కి ఎందుకు సపోర్ట్ చేశారు? బీఆర్ఎస్ బీజేపీ నుంచి బీఆర్ఎస్ వాళ్ళు ఫాలోఅప్ చేసుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఫాలోఅప్ చేయలేరు. సో అది బొమ్మన రామూర్తి అని 30 డివిజన్ 17 సమక్షంలో 17 అయినారు. బీఆర్ఎస్ 17 అయింది, 34కు. సో అక్కడ ఇంకొక ఓటు వినోద్ కు అక్కడ ఓటు ఉంటే ఎక్స్ అఫిషియో ఓటు లేదా వినోద్ కి అక్కడ ఓటు హక్కు లేదా? ఇప్పుడు వినోద్ కాదు కదా, వినోద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఇది బీఆర్ఎస్ సంబంధించింది కదా, మనకు బీఆర్ఎస్ కు గెలిచే అవకాశం కనిపిస్తుంది. బట్ నేను అనేది ఏంటంటే బెల్లంపల్లిలో 34 వార్డులు ఉన్నాయి. వినోద్ ఎక్స్ అఫిషియో ఓటు ఉంటే 35 మెంబర్స్ అవుతారు. కాంగ్రెస్ వచ్చేసి 14 ప్లస్ 1 వినోద్ 15 మంది అవుతారు. 15 మంది అయితే ఒకళ్ళు వెళ్ళిపోయారు, ఆల్రెడీ బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. సో అప్పుడు 14 కాంగ్రెస్ అవుతారు, బీఆర్ఎస్ ఏమో 16. ఎందుకంటే ఒక ఇండిపెండెంట్, ఒక కాంగ్రెస్, ఒక బీజేపీ. బీఆర్ఎస్ 17 అవుతారు. మిగతా ఇండిపెండెంట్లు ఎక్కడున్నారు? మిగతా 4 ఇండిపెండెంట్లు కూడా వాళ్ళు హైట్ చేసి ఉంచడం జరిగింది. దాంట్లో ఒక 2 కాంగ్రెస్ క్యాంపులో ఉన్నారు, ఒక 2 బీఆర్ఎస్ కు టచ్ లో ఉన్నారు. అది కాక ఇప్పుడు ఎవరైతే అంటే కాంగ్రెస్ పార్టీ కనుక పూర్తి మెజార్టీ వస్తే తాను చైర్మన్ అవుతానని అనుకున్నటువంటి కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో అతను బీఆర్ఎస్ లోకి టచ్ లోకి వచ్చి వారితో మాట్లాడి ఆ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ జాయిన్ చేయడం జరిగింది. తనకు ఫ్రెండ్ గా ఉన్నటువంటి బీజేపీ కౌన్సిలర్ కూడా పంపించడం జరిగింది. మరొక మేబీ 1 hour 2 hour లో ఆ కౌన్సిలర్ తనతో పాటు మరొక కౌన్సిలర్ కూడా కేటీఆర్ సమక్షంలో చేరనున్నారు ఇప్పుడు ఈ రోజు నైట్. కాబట్టి అవుట్ రైట్ బీఆర్ఎస్ కే వెళ్ళనుంది. ఇక ఏది బెల్లంపల్లి మున్సిపాలిటీ బట్ కాంగ్రెస్ మరి రియలైజ్ కాలేదా? కాంగ్రెస్ అసలు ఎలాంటి బంధనాలు చేయడం లేదు. అసలు వాళ్ళు ఏం జరుగుతున్నారు దాని మీద అసలు పట్టించుకుంటున్నారా లేదా అని తెలియదు. చాలా మంది కాంగ్రెస్ క్యాడర్లు కౌన్సిలర్లు వాళ్ళు కూడా క్యాంపులకు వెళ్ళారు, వాళ్ళ నెంబర్లు కూడా అంత కలవలేదు. సో లోకల్ చాలా కన్ఫ్యూజ్ అవుతుంది క్యాడర్ అంతా కూడా. అది ఇంత పెద్ద పరిణామం జరుగుతుంటే ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు. అక్కడ హోల్సేల్ ఓన్లీ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోదే. సో వినోద్ స్థానికంగా రాజకీయంగా లోకల్ ఏం జరుగుతుందనేటువంటి పట్టింపు ఆలోచన తనకు ఎక్కువసార్లు ఉండదు. ఆ రకమైనటువంటి దృష్టి కేంద్రీకరించలేదు. సో ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్స్ రోజు కూడా నిన్న ఉన్నారు. సో హైదరాబాద్ కి వెళ్ళిపోయిండు. కానీ ఏం జరుగుతుందనే దాని మీద కూడా అసలు ఎలాంటి వాళ్ళు కానీ వాళ్ళ అనుచరులు పిఎఫ్లు ప్రధాన ఏమైనా కూడా ఎలాంటి స్టెప్ అయితే వేయడం లేదు. ఆల్రెడీ బెల్లంపల్లి మున్సిపాలిటీ చేయి దాటిపోయిందని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి చేయి దాటిపోయింది. ఆల్రెడీ ఒకరు కాంగ్రెస్ చేయరా, బీజేపీ మద్దతు ఉంది. ఎవరైతే ఈ కాంగ్రెస్ కు పార్టీకి సంబంధించినటువంటి మేయర్ చైర్మన్ కావాలనుకున్న కౌన్సిలర్ కూడా ఆల్రెడీ ఆన్ ద వే హైదరాబాద్. మేబీ ఒక 1 hour 2 hours లో కేటీఆర్ సమక్షంలో జాయిన్ అవుతారు. వచ్చాయి. కానీ ఈ క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఈ సంప్రదింపు జరిపినటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఉన్నారో సో తను మరొక అభ్యర్థితో ఒక ఇండిపెండెంట్ మరొక కాంగ్రెస్ కౌన్సిలర్ తో కలిసి వెళ్తున్నారు.
సో తను ఒక డిమాండ్ పెట్టారు. సో తనే చైర్మన్ కావాలనుకుంటున్నాడు. సో వాళ్ళు వైస్ చైర్మన్ ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. సో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక పర్సన్ మీరు మా పార్టీలోకి వస్తున్నారు కాబట్టి మేము చైర్మన్ అవుతాం, మీకు వైస్ చైర్మన్ ఇస్తామనేటువంటిది అక్కడ జరుగుతుంది. సో ఆ డిస్కషన్ కోసమే అక్కడ కాస్త వెయిటింగ్ జరుగుతుంది, డిస్కస్ జరుగుతున్నాయి. అది కూడా ఒక మీద ఒక క్లారిటీకి వచ్చేస్తుంది. క్లారిటీకి వచ్చేసిన కంప్లీట్ ఏ రకంగా చూసినప్పటికీ కూడా బెల్లంపల్లి మున్సిపాలిటీ చేయి దాటిపోయింది. ఆల్రెడీ బీఆర్ఎస్ ఖాతాలో పడ్డట్టే మనం చెప్పవచ్చు. కాబట్టి ఇంకా అఫీషియల్ గా అయితే కొద్దిసేపు అయితే తెలుస్తుంది బెల్లంపల్లి. సో అంటే బెల్లంపల్లిని కూడా కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకుందని చెప్పవచ్చు. ఇక ఓకే, నెక్స్ట్ క్యాతన్పల్లి ఒకటి కూడా హంగ్ వచ్చింది. అక్కడ 22 సీట్లుంటే 7 కాంగ్రెస్, 10 బీజేపీ, 10 బీఆర్ఎస్, 4 సిపిఐ, 1 ఇండిపెండెంట్. సో సిపిఐ కమిటెడ్ గా ఉందా అక్కడ బీఆర్ఎస్ సపోర్ట్ చేసేందుకు? 100% అది కమిటెడ్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. వాళ్ళు ఆల్రెడీ క్యాంప్ కూడా వెళ్ళారు. ఈ కాతన్పల్లి బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నటువంటి సిపిఐ కన్ఫర్మ్ అయిపోయింది. దాంట్లో మనకి నో డౌట్ అంటే నిన్న సమాచారం ఏంటంటే రేవంత్ రెడ్డి కూనంనేని సాంబశివరావుకు ఫోన్ చేశారు. కొత్తగూడెం మేయర్ సీటు వాళ్ళని తీసుకోమని చెప్పారు, మిగతా చోట్ల ఎక్కడ అవసరమైతే అక్కడ సపోర్ట్ చేయండి అని అన్నారంటారు. సో కొత్తగూడెం మేయర్ సీటు 23 సీట్లు వచ్చిన సిపిఐకి ఆఫర్ చేసి క్యాతన్పల్లిలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమంటే చేస్తే అప్పుడేంటి సిచ్యువేషన్? క్యాతన్పల్లిలో కాంగ్రెస్ పార్టీకి 80% కూడా ఇక్కడి, ఎందుకంటే అక్కడ కూనంనేని సాంబశివరావు తోటి ఎలాంటి అంటే సంప్రదింపులు చేస్తూ సూచన మాత్రం తీసుకొని ఇక్కడ పెట్టుకోండి. కానీ స్థానికంగా వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను కూడా ఆల్రెడీ కూనంనేని సాంబశివరావు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాసిరెడ్డి, మన సీతారామయ్య గాని, కలవేణి శంకర్ గాని కాంగ్రెస్ పార్టీ లీడర్లు. సో కంప్లీట్ గా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మా స్థానిక వరకు మాకు వదిలేయండి, ఎందుకంటే భవిష్యత్తులో కూడా మనకు ఇక్కడ సింగరేణి కోల్డ్ బెల్ట్ ఏరియా ఉంటుంది కాబట్టి మనకు యూనియన్ పరంగా ఏ రకంగా చూసినా సరే రాష్ట్ర స్థాయిలో ఉన్న రాజకీయాలతోటి ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి రాజకీయాలతో సంబంధం ఉండదు కాబట్టి వదిలేయండి, మేము ఈ రకంగా పోతున్నాం అనేటువంటి హామీ రావడం వల్లనే వచ్చేసింది. అందులో అయితే 80% కూడా మారే అవకాశం అయితే క్యాతన్పల్లి బీఆర్ఎస్ వస్తుంది. సో క్యాతన్పల్లి, బెల్లంపల్లి బీఆర్ఎస్ అకార్డింగ్ టు యూ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి భైన్సా మున్సిపాలిటీ కూడా హంగ్ వచ్చింది. 26లో 1 కాంగ్రెస్, బీఆర్ఎస్ 0, బీజేపీ 6, 7 ఎంఐఎం, 12 ఎంఐఎం, 7 ఇండిపెండెంట్లు. 7 ఇండిపెండెంట్ లో మనం ఏఐఎఫ్బి వాళ్ళకి 5 ఉన్నారు. అంటే అందరు కలిసి 7 అయిపోయింది అక్కడ. సో ఆల్రెడీ అంత పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్ గెలిచారు. భారతీయ జనతా పార్టీ ఎంఐఎం మధ్య పోటీ ఉంటుంది కదా, వీళ్ళంతా రెబల్సా, బీజేపీ రెబల్సా? దీంట్లో ఈ ఏఐబీబీలో ఒక 3 బీజేపీ రెబల్స్ ఉండడం జరిగింది. ఇక మిగతా వాళ్ళు ఒక కాంగ్రెస్ రెబల్స్ ఒకరు ఉన్నారు, ఒకరు ఆల్రెడీ ఎంఐఎం రెబల్ ఒకరు ఉన్నారు దాంట్లో. సో ఒక అతనేమో ఆల్రెడీ ఏఐబీ అఫీషియల్ గా మొదటి నుంచి ఉన్న వ్యక్తే వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఎంఐఎం 12, బీజేపీ 6 అంటే ఎంఐఎం లో సగం సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చాయి. సో ఇక్కడ ఆప్షన్ ఉంది, ఎందుకంటే 26 వార్డులు. సో ఎంఐఎం కనుక ఇండిపెండెంట్ తోటి కలిసి 12 ప్లస్ 1 కాంగ్రెస్ 13 అయ్యారు. ఇంకొకటి కావాలి ఎంఐఎం కు. ఎంఐఎం ఇండిపెండెంట్ 7 ఇండిపెండెంట్ లో ఎవరైనా ముస్లింలు ఉన్నారా? ఉన్నారు ఎక్కువ శాతం వారే ఉన్నారు. ఓకే, దాంట్లో ఒక 4 ఉన్నారు. సో ఎంఐఎం కైవసం అవుతుంది ఈజీగా అయిపోతుంది. సో బీజేపీ కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది, ఎందుకంటే ఈ ఏఎంపీ ఇండిపెండెంట్ లను కూడా కంప్లీట్ గా తాము తీసుకుందామన్న ఆలోచనతో కూడా బీజేపీ అయితే బాగానే ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో పొత్తు పెట్టుకునే క్రమంలో అందరూ డిమాండ్ చేస్తున్నారు ఎక్కువ. నేను చైర్మన్ అవుతా, నేను వైస్ చైర్మన్ అవుతున్న డిమాండ్ వల్ల అది ఎక్కువగా అయిపోతుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి వచ్చినా సరే ఒక్క పర్సన్ నేను వస్తా, నాకు వైస్ చైర్మన్ అని అడుగుతున్నారు. సో ఆ సిచ్యువేషన్ లలో అక్కడ బైన్సాల కొంచెం టిపికల్ గా మారుతుంది. ఇప్పుడు పదవి ఇస్తేనే నేను వస్తానటువంటిది ఎక్కువగా డిమాండ్ ఉంటుంది కాబట్టి సో ఎంఐఎం కి అయితే ఫస్ట్ ఛాన్స్ ఉంది. బీజేపీ కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తుంది ఇండిపెండెంట్ అందరిని తీసుకొని రావడానికి. కాంగ్రెస్ కూడా మేబీ సపోర్ట్ చేస్తాడా, స్థానికంగా ఉంటే అవకాశాన్ని బట్టి చూడాల్సి ఉంటుంది అక్కడ. మొత్తానికి అయితే ఏమైనా మరి ఇట్లా బెల్లంపల్లిలో జరిగినట్టు ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప బీజేపీ పోతుంది, లేకుంటే బైన్సా కూడా ఎంఐఎంకే వస్తుంది.
ఓకే, నెక్స్ట్ ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిస్థితి ఏంటి? భారతీయ జనతా పార్టీకి 21 వచ్చాయి అవుట్ ఆఫ్ 49. సో ఆదిలాబాద్ ఆల్రెడీ మనకు అది కంప్లీట్ అదే ఇక మనకు బీజేపీకి హంగుతోటి అది ఆదిలాబాద్ మున్సిపాలిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆదిలాబాద్ లో ఆల్రెడీ బీజేపీ 21, మిగతా పార్టీలు చాలానే కలుపుకొని పోతుంది కాబట్టి అక్కడ బీజేపీ 21, కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 6, ఇండిపెండెన్స్ 5, ఎంఐఎం 6. సో అక్కడ 49 అంటే 50, 25, 26 రావాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా చెప్పడం జరిగింది, మేము 21 ఉన్నాము, ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు ఉన్నాయి, 23 అయినాయి. ఆల్రెడీ 2 ఇండిపెండెంట్ టచ్ లోకి వచ్చారు, మరొక 3 కూడా టచ్ లో ఉన్నారని చెప్పడం జరిగింది. కాబట్టి సో ఆదిలాబాద్ బీజేపీకే కంప్లీట్ గా కూడా కాషాయ జెండా అనే చెప్పవచ్చు ఆదిలాబాద్ మున్సిపాలిటీ పైన. ఓకే, సో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఏం ట్రై చేయట్లేదా? కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు. ట్రై చేసినప్పటికీ కూడా అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ 80% కలవదు. ఇండిపెండెంట్ లో కూడా అవకాశం లేదు, ఎందుకంటే కాంగ్రెస్ 11 వచ్చినాయి అక్కడ. అంటే కనీసం 1/3 కంటే కూడా చాలా తక్కువ మెజార్టీ వచ్చింది. కాబట్టి వాళ్ళు ఏ రకంగా ప్రయత్నం చేసినా కూడా స్కోప్ అయ్యే అవకాశమే లేదు. ఓకే 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 సో మీ అసెస్మెంట్ ప్రకారం ఇవాళ ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఆదిలాబాద్ బీజేపీకి వస్తుంది, భైన్సా ఎంఐఎంకు రావచ్చు, తర్వాత బెల్లంపల్లి బీఆర్ఎస్ కు రావచ్చు, నెక్స్ట్ ఆసిఫాబాద్ బీఆర్ఎస్ రావచ్చు. బీఆర్ఎస్ కే ఎడ్జ్ ఉంది, కాంగ్రెస్ కొట్లాడుతుంది అక్కడ. కాగజ్ నగర్ లో కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ రెండు కూడా కలిసే అవకాశం ఉంది, రెండు కూడా కలిసే అవకాశం ఉంది అది. ఓకే 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 రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్. సో మొత్తానికి ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించిన సిచ్యువేషన్ ఇది. నెక్స్ట్ మనం మహబూబ్నగర్ జిల్లా ఉంది, వరంగల్ జిల్లా ఉన్నాయి, తర్వాత నిజామాబాద్ జిల్లా, ఈ 3 జిల్లాలు కంప్లీట్ చేయాలి. ఎస్, ముందుగా మహబూబ్ నగర్ జిల్లా వెళ్దాం. మహబూబ్ నగర్ సంబంధించి శశి ఫోన్ కలపండి, మహబూబ్ నగర్ జిల్లా అయినా, నెక్స్ట్ వరంగల్ జిల్లాకు సంబంధించి శ్రీకాంత్ కలపండి ఎవరైనా. సో ఓవరాల్గా హంగ్ సంబంధించిన సిచ్యువేషన్ ఎక్కడెక్కడ క్యాంపు రాజకీయాలు ఉన్నాయి, ఓవరాల్గా ఎట్లా ఉన్నాయి అన్నది మనం చూస్తున్నాం. ఇక్కడ కొన్ని చోట్ల బీజేపీ సపోర్టు చాలా చోట్ల అవసరం పడుతుంది, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ. సో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఏమైనా డీల్ చేస్తారా భారతీయ జనతా పార్టీ, లేదా లోకల్ లెవెల్లో డీల్ చేస్తారా? ఇక రాష్ట్ర వ్యాప్తంగా డీల్ చేస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కలిస్తే ఇంకా ఏం అవసరం లేదు. ఇద్దరు ప్రయత్నం చేస్తే వాళ్లే ఫామ్ చేస్తారు. ఇప్పుడు కాగజ్ నగర్ లో చెప్తున్నారు, కాగజ్ నగర్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసే అవకాశం ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిస్తే ఇంకా బీజేపీ సపోర్ట్ ఎక్కడ అవసరం లేదు. ఇక్కడ పటాన్ చెరువులో ఇంద్రేశం, జిన్నారం, తర్వాత ఇస్నాపూర్ ఇటువంటి మున్సిపాలిటీస్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్లాడుతారు, మాకు మున్సిపాలిటీ కావాలంటే మాకు మున్సిపాలిటీ. సో అక్కడ వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయిన తర్వాత పెద్ద ఇబ్బందే లేదు. సో మహబూబ్నగర్ జిల్లాకి వెళ్దాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మనకి గద్వాల మున్సిపాలిటీ హంగ్ వచ్చింది. మన ప్రతినిధి శశి లైవ్ లో ఉన్నారు. సో శశి, మొత్తం 37 వార్డులు ఉన్నాయి గద్వాలలో. కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 11, బీజేపీ 7, ఎంఐఎం 1, ఇతరులు 2. సో మొత్తం మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి అక్కడ 19 కావాలి. సరే, గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటుతో అక్కడ 19 అవుతుంది. మల్లు రవికి గద్వాల్లో ఉందా? ఎక్కడ ఉంది మల్లు రవి ఓటు? లేదు, ఇక్కడ ఎక్స్ ఆఫీషియో ఓటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిది కూడా గద్వాల గద్వాల మున్సిపాలిటీ పరిధిలో అయితే లేదు ఆయనది. అచ్చా, ఊర్లో ఉంది. ఆ ఊర్లో ఆయన బురెడ్డిపల్లి గ్రామంలో ఉంటది ఆయనది. ఆయన కూడా వర్కౌట్ కాదు. ఓకే ఓకే అయితే మొత్తానికి గద్వాలలో 37 వార్డులకు సంబంధించి కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 11, ఎంఐఎం 1, బీజేపీ 7, ఇండిపెండెన్స్ 2. అయితే ఎంఐఎం కాంగ్రెస్ కలిపితే 17 అవుతాయి. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే ఒకవేళ 18 అవుతాయి. ఇండిపెండెంట్లు కీలకంగా మారే అవకాశం ఉండేది. అయితే నిన్న రాత్రి ఇద్దరు ఇండిపెండెంట్ లో ఒకరు కాంగ్రెస్ కి సపోర్ట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇంకో ఇండిపెండెంట్ 30వ వార్డుకు సంబంధించిన ఇండిపెండెంట్ సత్యము
ఆయన ఓటు ఇప్పుడు కీలకంగా మారనుంది. ఆయనను నిన్న రాత్రి పోలీసుల ఎస్కార్ట్ తోటి తరలించడం జరిగింది. ఆయన ఓటు మాత్రం ఇప్పుడు కీలకంగా మారనుంది. ఎక్కడ తరలించారు ఆయన ఎస్కార్ట్ తోటి? పోలీసులు రహస్య స్థలానికి తరలించాలి. ఎక్కడ అన్నది తెలియదు. రహస్య స్థలం అంటే ఇక పోలీసులు తరలించారంటే కాంగ్రెస్ దగ్గరికి తరలిస్తారు, ఇంకా వేరే దగ్గర ఆయన టీఆర్ఎస్ దగ్గర అయితే తరలించారు కదా, గవర్నమెంట్ వాళ్ళు ఉంది కాబట్టి. ఉన్న వాస్తవానికి అయితే ఆయన కూడా కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న కూడా వార్తలు కూడా మనకు వినిపిస్తున్న ఓకే. అయితే 16 కాంగ్రెస్ ఎంఐఎం ఎట్లాగో కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుంది. ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ దగ్గరికే పోతారు. ఎంఐఎం పెద్ద డైలాగులు కొడతారు కానీ రెడ్ అయినా రావైనా వెల్మైనా అంటారు కానీ అధికారం లేకపోతే ఎంఐఎం ఉండలేదు. అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా లేకపోతే ఇంకెవరైనా అధికారం లేకపోతే ఎంఐఎం అన్నది వాళ్ళు బతకలేరు. సో కాబట్టి 16 కాంగ్రెస్, ఒకటి ఎంఐఎం 17, ఇతరులు ఇండిపెండెంట్ కలిస్తే 19 అయిపోయింది కాంగ్రెస్. సో ఇప్పుడు బీఆర్ఎస్ 11, బీజేపీ 7 కలిసిన 18 అవసరం లేదు. కానీ బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా? డీకేఆర్ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు అక్కడ? ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది. ఉన్న వాస్తవం అయితే మనం ఇంకో మున్సిపాలిటీని తీసుకోవాల్సి వస్తుంది. అది నారాయణపేట జిల్లా అమర్చింత మున్సిపాలిటీ ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 3, బీజేపీ 3, సిపిఐ 1. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 6. ఇక్కడ కాంగ్రెస్ కు సిపిఐ మద్దతుతో నారాయణపేట జిల్లాలో అమర్చింత మున్సిపాలిటీ. ఓకే. ఇక్కడ వనపర్తి జిల్లా అనుకుంటా. అమర్చింత వనపర్తి జిల్లా. సారీ, వనపర్తి జిల్లాలో 10 వచ్చాయి. 10 మాత్రమే ఉన్నాయి వార్డులు. 10లో 3 గెలిచారు. బీజేపీ 3, కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 3, సిపిఐ 1. అది కాంగ్రెస్ మద్దతుదారు కాబట్టి కాంగ్రెస్ 4 అవుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే ఒకవేళ ఇక్కడ వీళ్ళు ఫామ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇదే ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఈ అమర్చింత అన్నది మక్తల్ కాన్స్టిట్యున్సీ కిందికి వస్తుంది. మక్తల్ కాన్స్టిట్యున్సీ వచ్చేసి చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఉంటుంది. చిట్టెం రామ్మోహన్ రెడ్డి మా పార్లమెంట్ ఎంపీ డీకేఆర్ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ అవుతారు. అక్కడ ఏమైనా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఒకవేళ వర్కౌట్ అయితే 2.5 సంవత్సరాలు అగ్రిమెంట్ రాసుకొని ఒకవేళ ఇక్కడ వీళ్ళు ఫామ్ చేసే అవకాశం ఉందన్న చర్చలు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తే బీజేపీ అక్కడ గద్వాల్లో తీసుకోవచ్చు. అంటే బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు కావాలంటారా మున్సిపల్ చైర్మన్, బీజేపీ వాళ్ళు కావాలంటారా? అమర్చింత అదే డైనమోలోని ఒకవేళ ఇక్కడ సపోర్ట్ చేయాలనుకుంటే 2.5 సంవత్సరాలు తీసుకుంటారు. కాంగ్రెస్ అడగట్లేదా? బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ సపోర్ట్ అడగట్లేదా? లేదు, అది అడగట్లేదు వాళ్ళు. కాంగ్రెస్ అసలు ఫామ్ చేయట్లేదు. లేదు. ఎందుకంటే వాకిటి శ్రీహరి కదా, మంత్రి వాకిటి శ్రీహరి, ఆయన అడగట్లేదు అక్కడ? లేదు, అడగట్లేదు. బీఆర్ఎస్ ఆయన అప్రోచ్ కాలేడు, బీజేపీని అప్రోచ్ కాలేడు. ఓకే. సో అక్కడ మోస్ట్లీ అమర్చింతలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఫామ్ చేసే అవకాశం ఉంది. ఓకే. డీకేఆర్ ఉన్న బ్రదరే కాబట్టి రామ్మోహన్ రెడ్డి ఇదే వేలో నారాయణపేట మున్సిపాలిటీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదే వేలో ఉంటుంది. అది కూడా అక్కడ బీజేపీ 11 గెలుచుకుంది. 24 నారాయణపేటలో మొత్తం 24 వార్డుల్లో కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 2, బీజేపీ 11. 1 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, 2 ఎంఐఎం వచ్చాయి నారాయణపేటలో కూడా. 2 ఎంఐఎం, 1 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, 1 ఇతరులు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అంటే ఇండిపెండెంటే. సో ఇక్కడ బీజేపీకి 11 వచ్చాయి కాబట్టి ఇంకా 2 కావాలి బీజేపీకి. బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తే అల్టిమేట్ గా అది ఫామ్ చేసుకుంటుంది. 11, 2, 13 అవుతాయి. ఎంఐఎం ఎట్లాగో సపోర్ట్ ఇవ్వదు బీజేపీ. ఫార్వర్డ్ బ్లాక్ ఇండిపెండెంట్స్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు నారాయణపేటలో? ఒక ఇండిపెండెంట్ అయితే ఈ రోజు మార్నింగ్ మన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో బీజేపీలో చేరారు. ఫార్వర్డ్ బ్లాక్ ఎక్కడ ఇస్తుంది అన్నది ఇంకా తెలియట్లేదు. 12 మంది అయినారు. సో ఇంకొక ఇండిపెండెంట్ బీజేపీకి సపోర్ట్ చేస్తే లేదా బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే నారాయణపేటలో బీజేపీ ఫామ్ చేస్తుంది. బీజేపీ మేయర్ పీఠం కైవసం చేస్తుంది. అయితే ఇక్కడ ఇంకో అగ్రిమెంట్ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం ఆలోచిస్తే నారాయణపేట బీజేపీకి వదిలేసి అమర్చింత బీఆర్ఎస్ కూడా వదిలేసే ఛాన్స్ ఉంటుంది చైర్మన్ పదవి, ఒకవేళ వాళ్ళు మాట్లాడుకోవాలనుకుంటే. ఓకే. కానీ అమర్చింతలో వీళ్ళు 3 వాళ్ళు 3 ఉన్నారు. ఇక్కడ ఒకళ్ళు సరిపోతుంది అంతే కదా? ఎందుకంటే సో అమర్చింత బీఆర్ఎస్ వదిలేయాలి. సో ఇవన్నీ గద్వాల, అమర్చింత ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. నెక్స్ట్ జోగులాంబ గద్వాల్లో అలంపూర్ లో 10 వార్డులుంటే 5 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్.
అది అల్టిమేట్లీ కాంగ్రెస్ ఎందుకంటే బీఆర్ఎస్ తీసుకుంటుంది. ఎందుకంటే విజయుడి Ex officio member. అఫీషియల్ ఆయన గీతం కాబట్టి 6 ఆటోమేటిక్ గా అది అక్కడ వెళ్ళిపోతుంది అది. సో అలంపూర్ విజయుడు ఓటు హక్కు ఉందా అలంపూర్ లో? ఉందంటున్నారు. ఉందంటున్నారు. ఓకే. సో అక్కడ క్లియరే. చల్లా వెంకట్రామరెడ్డికి ఎక్కడ ఉంది ఓటు హక్కు? చెల్లా వెంకటరామరెడ్డిది ఇక్కడ ఉంటుంది సార్, ఇక్కడ ఏమంటే ఐజా సైడ్ ఉంటుంది. ఓకే, అక్కడ అవసరం పడలేదు. పడలేదు. ఓకే, మహబూబ్నగర్ లో ఉమ్మడి మహబూబ్నగర్ లో ఇంకెక్కడ ఉన్నాయో దేవరకద్ర ఒకటి ఉంది. దేవరకద్ర ఓకే, దేవరకద్ర అవుతుంది. దేవరకద్రలో టోటల్ 12 అయితే 6 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 1 బీజేపీ, 1 ఇండిపెండెంట్. సో ఈ ఇండిపెండెంట్ జాయిన్ అయిపోతే కాంగ్రెస్ ఆల్రెడీ ఇండిపెండెంట్ తో మాట్లాడుతున్నారు. ఆయన జాయిన్ అయిపోయిండు. నిన్న మనకు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బయట కూడా ఇచ్చారు. మేము దేవరకద్రను కూడా కైవసం చేసుకున్నాము, ఇండిపెండెంట్ మాకు సపోర్ట్ ఇచ్చారని మనము ఫేస్ టు ఫేస్ కూడా చేసాము ఆయన. ఓకే, సో దేవరకద్రలో ఇంకే మొత్తం వేరే ఇంకొక మున్సిపాలిటీ కూడా ఉండే కదా, అదే దాని పరిస్థితి ఏంటి? ఏంటి సార్? దేవరకద్రలో ఇంకో మున్సిపాలిటీ ఏమన్నా ఉందా? ఒక దేవరకద్ర ఒకటేనా? దేవరకద్ర కొత్తకోట ఉంటుంది. ఓకే, కొత్తకోట కాంగ్రెస్ కు వచ్చేసిందా క్లియర్ గా? వచ్చేసింది. ఓకే, భూత్పూర్ ఒకటి ఉంటుంది, అది కూడా కాంగ్రెస్ కు వచ్చేసింది క్లియర్. ఓకే. సో ఉమ్మడి మహబూబ్నగర్ లో ఇదేనా డౌట్ ఉన్నాయి అంతేనా? ఇవే డౌట్ ఉన్నాయి. ఒకటి అయితే మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, కానీ 58లో 29 కాంగ్రెస్ కు వచ్చాయి. మజ్లిస్ కాంగ్రెస్ కలిసి ఫామ్ చేస్తుంది అంతేనా? ఫామ్ చేస్తుంది. ఓకే. సో ఓవరాల్ గా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడు మీ అసెస్మెంట్ ప్రకారం దేవరకద్ర కాంగ్రెస్ వశమవుతుంది. అమరచింతలో బీఆర్ఎస్ గాని బీజేపీ గాని ఫామ్ చేసే అవకాశం ఉంది, మున్సిపాలిటీ వాళ్ళ వశమయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ అలంపూర్ బీఆర్ఎస్ కు వచ్చేస్తుంది. గద్వాల్లో కాంగ్రెస్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాంగ్రెస్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, కానీ బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిస్తే 18 అవుతాయి, కానీ మళ్ళీ ఇండిపెండెంట్ వాళ్ళ అవసరం అవుతుంది. ఓకే, సో ఇది ఓవరాల్ ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించిన పిక్చర్ అంతేనా? ఉమ్మడి మహబూబ్నగర్ లో ఇంకెక్కడా లేవు హంగ మున్సిపాలిటీస్? లేవు సార్. ఓకే, థ్యాంక్ యూ శశి. సో నెక్స్ట్ మనం వరంగల్ జిల్లా వెళ్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా చివరిగా వరంగల్ నిజామాబాద్ సంబంధించి కూడా కొంత 1-2 మాత్రమే ఉన్నాయి. నిజామాబాద్ లో కామారెడ్డి మెయిన్ ఉంది. వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ కు ఫోన్ లైన్ కలపండి. సో చాలా ఏమంటారు రాజకీయాల్లో ఈ స్థానిక సంస్థల్లో మీరు చూడండి, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఇవన్నీ కలవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే కుమ్మక్కు రాజకీయాలు వీళ్ళు అంటారు కదా, ఈ పార్టీ ఆ పార్టీ అని ఏముండదు. మణికొండలో దేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసాయి. కాంగ్రెస్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్. సో రోజు తిట్టుకుంటారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి కాంప్రమైజ్ కాక తప్పదు, ఎవరో ఒకళ్ళు చేయాలంటే. మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు, వరంగల్ ప్రతినిధి. సో వరంగల్లో ముందుగా జనగాం విషయానికి వద్దాం. శ్రీకాంత్, జనగాల్లో మొత్తం వార్డులు 30, కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13. సిపిఎంకి ఒకటి వచ్చింది. ఇక్కడ సిపిఎం అలయన్స్ లో ఉందా బీఆర్ఎస్ తో గానీ కాంగ్రెస్ తో గానీ? కాంగ్రెస్ తోటి ఉన్నది సార్. కాంగ్రెస్ తో అలయన్స్ లో ఉంది. అవును సార్. సో 13 అంటే కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 13 అయింది. ఇండిపెండెంట్లు 4 గెలిచారు ఇక్కడ. అవును సార్. ఈ 4 ఇండిపెండెంట్లు ఎవరి వైపు ఉన్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇద్దరు మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తుంది సార్. ఒక ఇద్దరు మాత్రం బీఆర్ఎస్ కున్నారు సార్. సో ఇద్దరు బీఆర్ఎస్ కుంటే 13 బీఆర్ఎస్ 13 కాంగ్రెస్ అయింది, ఎందుకంటే సిపిఎం సపోర్ట్ చేస్తుంది కాబట్టి. 13 బీఆర్ఎస్ 13 కాంగ్రెస్ 13 26 అయింది. 13లో ఇద్దరు బీఆర్ఎస్ ఇద్దరు కాంగ్రెస్ అంటే చెరి 15 అయినారు. మళ్ళా అక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి అక్కడే ఓటు హక్కు ఉందా జనగాంలోనే? అవును సార్, పల్లా రాజేశ్వర రెడ్డి కుంటారు సార్. ఇంకోటి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది సార్. తీసుకొచ్చాయంటే అక్కడే ఓటు హక్కు ఉండాలి. అవును సార్, జనగాంలో ఓటు హక్కు ఉండాలి. మళ్ళీ వాళ్ళ ఊరు నాకు తెలిసి వరికోల్ అనుకుంటా. వరికోల్ సార్, పరకాల. వరికోల్లో ఓటు హక్కు ఉంటే జనగాంలో చెల్లదు. బట్ పల్లా రాజేశ్వరరెడ్డికి అక్కడే ఉంటే 16 ఈ జనగామ బీఆర్ఎస్ కి వస్తుంది అంతే కదా.
30 + 1 31 అవుతుంది. బీఆర్ఎస్ 13 ప్లస్ ఇద్దరు ఇండిపెండెంట్లు బీఆర్ఎస్ వైపు వచ్చారా? కన్ఫర్మా జాయిన్ అయ్యారా? కన్ఫర్మ్ సార్, ఇద్దరు బీఆర్ఎస్ వైపు, ఇద్దరు కాంగ్రెస్ వైపు ఉన్నారు సార్ ఇప్పుడు. ఓకే ఓకే. సో మీ అసెస్మెంట్ ప్రకారం మరి ఎవరికి బీఆర్ఎస్ కి వస్తుందా, కాంగ్రెస్ కి వస్తుందా? ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సార్ ఇప్పుడు మన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కూడా వేస్తారంటూ సమాచారం సార్. ఓకే ఓకే ఓకే. సో నెక్స్ట్ మహబూబాద్ జిల్లా పరిధిలో 2 ఉన్నాయి. ఎస్, మనతో పాటు శంకర్ నాయక్ గారు, మహబూబాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శంకర్ నాయక్ గారు, జీతాల కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. మీ పరిధిలో 2 ఉన్నాయి కదా, 2 మున్సిపాలిటీస్ లో హంగ్ వచ్చింది. అవునండి, అయితే 8 వచ్చాయి. వాళ్ళేమో కేసముద్రంలో 8 వచ్చాయి. ఎస్ అవునన్నా, అక్కడ వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీ పెట్టినని వార్త వచ్చింది మాకు. మేము కూడా మా వద్దిరాజు రవిచంద్ర గారిది పెడుతున్నాం. ఇంకోటి మేము కూడా ట్రై చేస్తున్నాం అన్న. అక్కడ రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మహబూబాద్ లో ఏమో మేము 12 సముద్రంలో ఇప్పుడు వడ్డీరాజు రవిచంద్రకు ఓటు హక్కు లేని, ఓటు హక్కు ఉంటేనే ఆ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఉండాలని రూల్ ఉంది కదా. ఆ రూల్ ఎట్లయితే అట్లా ఉంటదన్నా, కానీ అది పెట్టడం జరిగింది అక్కడ. వాళ్ళ ఎంపీకి ఇప్పుడు బలరాం నాయక్ కి కేసముద్రంలో ఓటు హక్కు ఉందా? లేదండి, అక్కడ మరి ఆయన కూడా లేదు కదా. లేదు కాబట్టి బలరాం నాయక్ చెల్లదు. ఎమ్మెల్యే ఓటు హక్కు ఏమైనా ఉందా? మురళీ నాయక్ ఓటు హక్కు కేసముద్రంలో ఉందా? మహబూబాద్ మున్సిపాలిటీ, మహబూబాద్ లో ఉంది. మహబూబాద్ టౌన్ లో ఉందా, లేకపోతే లోకల్ ఎక్కడైనా విలేజ్ లో ఉందా? టౌన్ లో ఉందండి, అది మీకు ఉంది. సో కేసముద్రంలో అయితే వాళ్ళ ఎంపీ ఓటు హక్కు అయితే చెల్లదు. 8 మాత్రం ఉన్నారు. మరి మీ వాళ్ళందరూ క్యాంప్ కి వెళ్ళారా? క్యాంప్ లోనే ఉన్నామండి. ఓకే, మరి ఎట్లా దీని మన మహబూబాద్ 36 అండి, టోటల్ 36. దాంట్లో మాయి 12 మంది, సిపిఐ 3 ఉన్నాయి. సిపిఐ మీరు కలిసి పొత్తులో పోటీ చేశారా? అవునవును, పొత్తులో పోటీ చేశాం. ఓకే, సో 3, 12, 3, 15 మంది అయినారు 36 మందిలో. ఓకే, ప్లస్ 4 ఇండిపెండెంట్ ఉన్నాయండి. 4 ఇండిపెండెంట్ మీ వైపే ఉన్నారా? అవును, మా వైపే ఉన్నారు. ఆల్రెడీ జాయిన్ అయిపోయారు? అవును, మాతోటే ఉన్నారు. ఇంకోటి మా తక్కలపల్లి రవీంద్రరావు గారిది, ఆయన మహబూబాద్ లో ఉన్నది కాబట్టి అది కూడా పెట్టుకున్నాం మేము. ఓకే, ఆయనకు ఓటు హక్కు అక్కడే ఉంది. ఓకే, అక్కడే ఉంది. 21 అవుతున్నాయి మాకు. ఓకే, సో మీకు 12 వచ్చాయి, సిపిఐ 3, 15 ప్లస్ తక్కలపల్లి రవీంద్రరావు గారి ఓటు హక్కు 16 ప్లస్ 4 ఇండిపెండెంట్ మీతోనే ఉన్నారు. అవునండి, ఆల్రెడీ జాయిన్ అయిపోయారా? మాతోటే ఉన్నారు. ఒక బీజేపీ కూడా మాతోటే ఉంది. బీజేపీ కూడా మీతోనే ఉన్నారు. ఓకే, సో 21 మీ క్యాంప్ లోకి వచ్చేసారా? అవునండి. ఇంత మంచి రిజల్ట్ ఎట్లా వచ్చింది? అంటే అధికార పార్టీ కాకుండా మహబూబాద్ గానీ కేసముద్రం గానీ రెండిట్లో చాలా గట్టి ఫైట్ చేశామండి. ఇంకా వాళ్ళు మోసం చేశారు, రీకౌంటింగ్ అని పెట్టేసి మాకు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేశారు. మాకు 3 ఓట్లతోటి 1, 4 ఓట్లతోటి 1 రీకౌంటింగ్ అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. పోలీస్ రాజ్యంతో భయప్రాంతాలకు గురి చేసి చూద్దాం రాబోయే రోజుల్లో. కాలం చాలా గొప్పది కదా. కాలం రీకౌంటింగ్ అంటే ముందు మీరు గెలిచిన తర్వాత రీకౌంటింగ్ చేశారు? మేము గెలిచిన తర్వాత. ఎన్ని సీట్లు? 2 సీట్లు మీరు గెలిచారని డిక్లేర్ చేసిన తర్వాత రీకౌంటింగ్ అని చెప్పి వాళ్ళు గెలిచారని డిక్లేర్ చేశారా? అవునండి. మరి అక్కడ మీరు చూడలేదా? అంటే చెల్లని ఓట్లు దాని విషయంలో అక్కడ అవన్నీ ఎవరు చూస్తారండి? పోలీసు వాళ్ళని పెట్టి బయట నెట్టేస్తుంటే. ఓకే, అంత పోలీసు రాజ్యం నడుస్తుంది కదా. ఓకే ఓకే ఓకే. అదర్వైజ్ మీకు 14 సీట్లు వచ్చేవి. 18 వచ్చేటి. ఇంకోటి పోయినట్టే అది మా మిస్టేక్ అనుకోండి. ఇవి మాత్రం 14 పక్కా మా వచ్చేటి అండి. ఓకే, మరి సిపిఎం వాళ్ళతో లేదా, కాంగ్రెస్ పార్టీతో లేదా? కాంగ్రెస్ పార్టీ సిపిఎం 3 వీళ్ళు 13, 16 ఉన్నాయి వాళ్ళవి. 16. మీకు కూడా బీజేపీ 12 ప్లస్ 1 బీజేపీ 13, ఇండిపెండెంట్ 4. మీకే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీ రెబల్స్ వాళ్ళు? మా వాళ్ళేనండి, వాళ్ళు మా వాళ్ళే. మీ వాళ్ళే అంటే సీట్లు ఇవ్వలేకపోయిన కారణంగా అక్కడికి వెళ్ళారు అంతేనా? ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. అవును, మాకు వచ్చారు, మేము వాళ్ళని కాపాడాం, మేము గెలిపించాం. ఓకే, వాళ్ళ 4 కూడా మీ క్యాంప్ లో ఉన్నారా? మరి మళ్ళీ రేపు ఎల్లుండి వరకు కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం లేదా? అన్న ప్రస్తుతానికి మా దగ్గర ఉంది. డెమోక్రసీ ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు డబ్బు బలం ఉంది, పోలీసు బలం ఉంది. ఓకే ఓకే, చూద్దాం. గాడ్ ఇస్ దేర్. కాలం గొప్పది, కాలం నిర్ణయిస్తుంది. ఇవాళ వాడు గెలుస్తుంది కావచ్చు, రేపు ఏమైతుంది అనేది కూడా కాలం అనేది ఉంది కదా.
ఓకే ఓకే ఓకే. సో ఇది పరిస్థితి. సో థ్యాంక్ యూ శంకర్ నాయక్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో శ్రీకాంత్, మీ అసెస్మెంట్ ఏంటి? మహబూబాద్ లో శంకర్ నాయక్ గారు అయితే కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు 36 ప్లస్ ఒక లోకల్ ఎమ్మెల్యే 37 అంటే 19 మంది సపోర్ట్ కావాలి. కానీ వీళ్ళిద్దరే ఎక్స్ అఫిషియో మెంబర్ తక్కలపల్లి రవీందర్ రావు ఓటు కూడా అక్కడే ఉందని చెప్తున్నారు. ఉంటే 38 అవుతారు. 38 అవుతే అక్కడ 20 మంది కావాలి. 20 మంది ఉన్నారు అంటారు. వచ్చే అవకాశం ఉందా బీఆర్ఎస్ కు? సార్ దాంట్లో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల గెలుపొందారు. ఆ తర్వాతకి వీరికి మద్దతుగా ఉన్నటువంటి సిపిఎం కూడా 3 స్థానాల్లో గెలిచింది సార్. ఆ తర్వాతకి ఇక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్లు కూడా వీరితో ఇద్దరు టచ్ లో ఉన్నట్లుగా సమాచారం ఉంది సార్ వీళ్ళకు. అదే ఎమ్మెల్యే ఎక్సెప్షన్ ఒకటి ఓటు ఉంటుంది సార్. ఓకే. సో అంటే మహబూబాద్ ఇంకా చెప్పలేం మనం ఎటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. మహబూబాద్ లో కే సముద్రం మరి ఎట్లా 8 ఉన్నారు ఎట్లా? కే సముద్రానికి వస్తే మాత్రం ఇక్కడ కాంగ్రెస్ 8 సార్, ఇటు బీఆర్ఎస్ కూడా 8 ఉంది సార్. ఇక స్థానికంగా ఉన్నటువంటి బలరాం నాయక్ కూడా ఇక లోకల్ క్యాండిడేట్ అని తెలుస్తుంది సార్. ఇక్కడ ఎక్సెప్షన్ ఓటు వేసే అవకాశం ఉంది సార్. ఎక్సెప్షన్ ఓటు అంటే కే సముద్రంలో ఓటు ఉంటేనే యాజ్ పర్ హైకోర్టు జడ్జిమెంట్ అలో, లేకపోతే అవకాశం ఉండదు. లోకల్ క్యాండిడేట్ సార్ కే సముద్రం. లోకల్లోనే ఓటు ఉంది ఆయనకి సార్. లోకల్ క్యాండిడేట్ అవ్వడం కాదు, లోకల్లో ఓటు ఉండాలి. ఇంకా క్లారిటీ రావాల్సింది సార్, దాని మీద క్లారిటీ రావాల్సింది. ఓకే. అయితే నెక్స్ట్ ఇంకా వరంగల్లో జనగామ అయిపోయింది, మహబూబాద్, కే సముద్రం. నెక్స్ట్ వర్ధనపేట ఉంది సార్. వర్ధనపేటలో 12 ఉన్నాయి. 12లో 5 కాంగ్రెస్, 6 బీఆర్ఎస్, ఒక ఇండిపెండెంట్. ఈ ఇండిపెండెంట్ ఎవరితో ఉన్నారు ఇప్పుడు? ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇప్పుడు కాంగ్రెస్ తో ఉన్నారు సార్. కాంగ్రెస్ క్యాంప్ లో ఉన్నారు సార్. ఓకే. 5 + 1 6 అయ్యారు. ప్లస్ వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎక్సెప్షన్ ఓటు ఉన్నారు సార్, లోకల్ క్యాండిడేట్. సో వర్ధనపేట క్లియర్ గా కాంగ్రెస్ వైపు వెళ్తుంది. కాంగ్రెస్ వైపు క్లియర్ గా వెళ్తుంది అంతే, నో డౌట్. అంతేనా? అవును సార్. ఓకే. ఇంకా వరంగల్ జిల్లాలో ఇంకేమైనా ఉన్నాయా? అంతే సార్, ఇక మొత్తం 4 ఉన్నాయి. ఓకే 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 ఓకే. థ్యాంక్ యూ శ్రీకాంత్. సో వరంగల్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే కే సముద్రం ఏమో 8 వచ్చింది. చెప్పలేము అక్కడ ఈ పార్టీ వాళ్ళు అటు జాయిన్ కావడమో, ఆ పార్టీ వాళ్ళు ఇటు జాయిన్ కావడం కావాలి. కే సముద్రంలో ఏం జరుగుతుందో తెలియదు. బలరాం నాయక్ ఓటు హక్కు కే సముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఉంటే మహబూబాద్ ఎంపీ అప్పుడు కాంగ్రెస్ కు వచ్చేస్తుంది, లేకపోతే లేదు. మహబూబాద్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్. 13 కాంగ్రెస్, బీఆర్ఎస్ 12, బీజేపీ 1, 3 సిపిఐ, 3 సిపిఎం, 4 ఇండిపెండెంట్లు. ఇవన్నీ కూడా చూస్తే కనుక మహబూబాద్ ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు. శంకర్ నాయక్ అయితే మనతో పాటు ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే జాయిన్ అయ్యి ఖచ్చితంగా అది మాకే వస్తుంది అని ఆయన చెప్తున్నారు. వర్ధనపేటలో అయితే క్లియర్ గా కాంగ్రెస్ వైపు ఉంది. 12లో 5 వీళ్ళకి వచ్చాయి కాంగ్రెస్ కి, 6 బీఆర్ఎస్ కి వచ్చాయి. ఒక ఇండిపెండెంట్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. వర్ధనపేట ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ. సో ఎక్స్ అఫిషియో ఓటు తోటి అక్కడ వర్ధనపేట కాంగ్రెస్ పార్టీ కైవసం అవుతుంది. ఇక చివరిగా నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ మున్సిపాలిటీ ఉంది, బోధన్ మున్సిపాలిటీ ఒకటి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి ఉంది. సో సాయిలు అంగిరేకల్ సాయిలు ఉంటే కనుక కలపండి. నిజామాబాద్ మున్సిపాలిటీ అయితే క్లియర్, 60 సీట్లు ఉన్నాయి. బీజేపీకి 28, సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది. కాంగ్రెస్ 18 వచ్చింది, మజ్లిస్ 13. సో 28లో 28 వాళ్ళకు వచ్చాయి. మజ్లిస్ 13, కాంగ్రెస్ 18, 2 కలిపితే 31. టోటల్ 60. 28 ఏమో వీళ్ళకు వచ్చాయి, 31 వాళ్ళకు ఉన్నాయి. కాంగ్రెస్ మజ్లిస్ గెలిచాయి, 1 బీఆర్ఎస్ గెలిచింది. బీఆర్ఎస్ సపోర్ట్ అరవింద్ కోరరు, ఎందుకంటే వాళ్ళ మీద తిడతారు. 2 ఎక్స్ అఫిషియో ఓట్స్ ఉన్నాయి బీజేపీకి. ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బీజేపీ నిజామాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ అరవింద్కి, ఇద్దరికి ఓటు ఉంది అక్కడ. సో బీజేపీ 28 + 2 30 అయింది. కాంగ్రెస్ చూస్తే కాంగ్రెస్ మజ్లిస్ కలిపి 31 అయింది. సో 30, 31, 61 అయిపోయింది. బీఆర్ఎస్ అయింది. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ అంజిరెడ్డి మెదక్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఉన్నారు, తర్వాత మన మలక కొమరయ్య, వీళ్ళిద్దరిని నిజామాబాద్ తీసుకొచ్చి ఓటేద్దాం అనుకున్నారు. కానీ ఎన్నికల కమిషన్ రూల్స్ ఏం చెప్తున్నాయంటే ఎవరికి ఆ మున్సిపాలిటీలో ఓటు హక్కు ఉంటేనే వాళ్ళు ఎక్స్ అఫిషియో మెంబర్స్ గా నమోదు చేయొచ్చు, లేకపోతే లేదు అని చెప్తున్నారు.
కాబట్టి మల్కా కొమరయ్య గానీ అంజిరెడ్డి గానీ ఇక్కడ నిజామాబాద్ వచ్చే అవకాశం లేదు కాబట్టి డ్రాప్ అవుతాము, కాంగ్రెస్ పార్టీ తీసుకొనివ్వండి మున్సిపల్ చైర్మన్ అని అరవింద్ అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎస్ సాయిలు, నిజామాబాద్ కార్పొరేషన్ ఏంటి బీజేపీ డ్రాప్ అయినట్టేనా? ఎస్ భరత్, ఈ రోజు ఉదయం ఏదైతే ఎంపీ అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఆ ప్రెస్ మీట్ లో ఆయన చెప్పిన విధానం ప్రకారం మాత్రం మాకు పూర్తి మెజార్టీ లేదు, మాకున్న 28 మాకు నిజామాబాద్ ప్రజలు చాలా మాకు ఓటేసి గౌరవించారు, వారందరికి అభినందనలు తెలుపుతూ మేము రేపటి మున్సిపల్ ఏదైతే కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం మేము పోటీలో ఉండడం లేదని చెప్పేసి ఆయన స్పష్టంగా ప్రకటించినట్లుగానే మనకు అర్థమైంది ఆయన మాటల్లో. అంటే చెప్పారు ఆయన పోటీలో ఉండమని చెప్పారా? ఉండమని చెప్పేసినట్టు చెప్పారు ప్రెస్ మీట్ లో. కాకపోతే ఏంటంటే వాళ్ళకు మెజార్టీ పూర్తి ఇప్పుడు 28 ఉన్నాయి కాబట్టి మిగతా ఏవైతే ఎంపీది ప్లస్ ఈయన ఎమ్మెల్యే తర్వాత రాకేష్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ఓటు ఈ నియోజక ఎక్కడైతే ఇక్కడ ఓటుకి లేదు కాబట్టి ఈ రెండుతోటే 30 అవుతున్నాయి కాబట్టి మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరలో కూడా లేమనే ఉద్దేశంతో ఆయన వెనక్కు తగ్గుతున్నట్టుగా మనకు స్పష్టమైంది. ఇక ప్రధానంగా ఇక్కడ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ మరి అక్కడ ఆ లెక్కన చూసుకుంటే రాకేష్ రెడ్డికి ఇక్కడ ఓటు హక్కు ఉంది 1, ధర్మపురి అరవింద్ 2, మూడోది ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, వీళ్ళు కూడా 31 అవుతారు కదా? 31 అవుతారు కానీ 31కి మనకు ఇక్కడ ఎవరైతే మన రాకేష్ రెడ్డి ఇక్కడ ఓటు లేదు, ఆర్మూర్లో ఉంది ఆయనకు, ఆర్మూర్లో ఉంది, నిజామాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఓటు లేదు కాబట్టి 2 మాత్రమే. మహేష్ కుమార్ గౌడ్ కు నిజామాబాద్ లో ఉందా ఓటు హక్కు? ఉంది, నిజామాబాద్ లో ఉంది. ప్లస్ భూపతి రెడ్డికి నిజామాబాద్ లోనే ఉందా? భూపల్పల్లి మున్సిపాలిటీలో ఉంది, ఇద్దరికి ఉంది. సో 31 + 2 33 అవుతారు అప్పుడు ఆ సందర్భంలో. 33 ప్లస్ ఇంకోటి బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా ఆ శిబిరంలోకి అలా క్యాంప్ లోకి వెళ్లిపోయింది, కాంగ్రెస్ క్యాంప్ లోకి. నిన్న చాలా కట్టుదిట్టమైన వాళ్ళ ఎత్తుగడలు చూసి నిన్న గెలవంగానే ఆమె ఇంటి దగ్గర భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆమెను కాంగ్రెస్ క్యాంప్ కు తరలించారు. సో ఇప్పుడు దాంతో పాటు వాళ్ళకి ఎన్ని అవుతున్నాయంటే 33 అవుతున్నాయి కాంగ్రెస్ కు. సో అందుకనే ఇంకా తప్పుకున్నారు. అదే కాంగ్రెస్ అక్కడ మున్సిపల్ మేయర్ క్యాండిడేట్ ఓడిపోయినారు కదా, వార్డులో ఓడిపోయినారు. పాపం 7 కోట్ల పన్ను కట్టారు, తర్వాత అందరికి డబ్బులు కార్పొరేటర్లకు డబ్బులు ఇచ్చారు, ఇంత చేస్తే వార్డులో గెలవలేదు పాపం. కాటిపల్లి సమంతారెడ్డి దాదాపు 550 ఓట్ల అంటే ఎందుకంటే ప్రత్యర్థి బీజేపీ మీద 550 ఓట్ల తేడాతోటి ఓడిపోవడం జరిగింది. అంత భారీ తేడాతో ఎందుకు ఓడిపోయినారు మరి? మొత్తం ఇంత చూసుకొని అక్కడ వార్డులో మాత్రం ఎందుకు చూసుకోలేదు? ఇప్పుడు ఎక్కడైతే కాటిపల్లి నరేందర్ రెడ్డి 19th పోటీ చేసిందో అక్కడ వాళ్ళ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం కొద్ది ఓట్లే ఉన్నాయి. అయినా మిగతా కొన్ని ముస్లింస్, కొన్ని తర్వాత క్రిస్టియన్స్, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ మెజార్టీగా ఈ ఏదైతే నాగోళ్ల లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన్నే అక్కడనే స్థానికుడు ఉండి వాళ్ళ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడము, తర్వాత ఆ ప్రాంతం అంతా ఈయనకు మద్దతుగా నిలబడడం అనేది బాగా జరిగింది. ఎమ్మెల్యే ఎంబడం ఉండి ఆయన గతంలో ఒక పెద్ద రోడ్డు కూడా దాదాపు 2-3 కోట్ల రూపాయల పనులు చేయించి రోడ్లు కూడా చేయించిండ్రు. దాంతో కూడా అక్కడ సానుభూతి అనేది ఆయనకు వచ్చింది. ఇంకా ప్రధానంగా ఏదైతే 8 కోట్ల రూపాయలు కట్టిన వ్యక్తి రేపు వస్తే మనం ఆయన ఇంకా దోచుకుంటారు అనేది బీజేపీ చేసిన ప్రచారానికి, అదే విధంగా ఆయన ముందు పోయి మనం చేతులు కట్టుకొని రెడ్డిల ముందు మనం ఎట్లా ఆడుకుంటామని ఈ మిగతా సామాజిక వర్గాలంతా ఒక ప్రచారం చేయడం అనేది అక్కడ ఎక్కువ జరిగిపోయింది. సో ఓవరాల్ గా డబ్బుకు లొంగం, ఒకవేళ డబ్బులు తీసుకున్నా గానీ మీకే ఓటేస్తామని చెప్పేసి కూడా బాహటంగా నాగోళ్ల లక్ష్మీనారాయణకు ప్రచారంలో చెప్పడం అనేది చాలా చోట్ల వినిపించింది. సో ఇవన్నీ చూసుకుంటే ఆయనకు ఎట్లయినా నరేందర్ రెడ్డికి అదే కాటిపల్లి సమంత నరేందర్ రెడ్డికి ఓడిపోవడం. నిజామాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ మేయర్ పీఠం దక్కబోతుంది. ఫుల్ క్రెడిట్ గోస్ టు మహేష్ కుమార్ గౌడ్. మహేష్ కుమార్ గౌడ్ చాలా గట్టిగా చేశారు. ధర్మపురి అరవింద్ చాలా ఎంత ప్రయత్నం చేసినా పోయినసారి లాగా 28 దాకా తీసుకొచ్చారు. ఇంకో 2-3 వస్తే వేరే విధంగా ఉంటుండే. మనం చెప్పినాం డిఎన్ఏలో గతం ఉన్న ఎన్నికల ముందు మనం ఏదైతే ఎగ్జిట్ పోల్ కి సంబంధించి మనం చెప్పినాము ఎగ్జాక్ట్లీ ఫిగర్ మ్యాచ్ అయింది. అన్ని చోట్ల కూడా అదే పరిస్థితి. ఏదైతే
మనం చెప్పిన ఈ ప్రతి వివరం ఏదైతే 20 నుంచి 28 వరకు బీజేపీకి రావచ్చు, 10 నుంచి 18 లోపల కాంగ్రెస్ కు రావచ్చు, ఇవన్నీ మనం చెప్పిన ప్రకారంగానే పర్ఫెక్ట్ గా మన డిఎన్ఏ సింక్ అయింది. ఇంకా రెండు ఉన్నాయి. నిజామాబాద్ లో బోధన్ మున్సిపాలిటీ క్లోజ్ చేయాలి కాబట్టి బోధన్ లో 38లో 17 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 3 బీజేపీ, 12 ఎంఐఎం. కాంగ్రెస్ ఎంఐఎం కలుస్తున్నాయి ఇక్కడ. అక్కడ ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ ప్లస్ ఏదైతే మనకు ఇక్కడ ఉన్న ఎంఐఎం రెండు కలిసి మేయర్ పీఠం మున్సిపల్ చైర్మన్ ఎవరికి ఇస్తున్నారు? చైర్మన్ పీఠం మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తికే ఇస్తున్నారు. ఇక్కడ డిప్యూటీ మేయర్ నిజామాబాద్ లో ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా మేయర్ పీఠం మన చైర్మన్ సీటు కాంగ్రెస్ కే ఇస్తున్నదని చెప్పేసి కూడా డిసైడ్ అయిపోయింది. ఓకే, సో బోధన్ లో క్లియర్ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఫామ్ చేస్తే. ఇక కామారెడ్డిలో ఇంట్రెస్టింగ్ 49 వార్డుల్లో కాంగ్రెస్ 19, బీజేపీ 16, బీఆర్ఎస్ 11, ఇతరులు 3. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ బీఆర్ఎస్ కీలకం. ఎవరెంత సపోర్ట్ చేసినా బీఆర్ఎస్ కావాలి ఇక్కడ ఎవరికైనా. అయితే దీనిలో ఇతరులు ఎవరైతే ఇండిపెండెంట్స్ ఉన్నారో ఆ ముగ్గురు నిన్న గెలిచిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆయన వాళ్ళకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి వారందరినీ ఏదైతే శిబిరానికి తరలించారు, వాళ్ళను మహారాష్ట్ర నాగ్పూర్ కు తరలించారు. సో ఈ ముగ్గురిని కలుపుకొని ఏదైతే కాంగ్రెస్ పార్టీకి 19 ఉన్నాయో అవన్నీ ప్లస్ ఈ 3 22 అయినాయి. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 25. సో మరికొంతమంది కోసం ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళ కోసం గాలం వేస్తుంది. అయినప్పటికీ కూడా బీజేపీ బీఆర్ఎస్ ఖచ్చితంగా వాళ్ళు 3 సంవత్సరాలు ఒక్కరు, 2 సంవత్సరాలు ఒక్కరు అనే ఒక ఒప్పందం, ఇంటర్నల్ ఒప్పందం జరిగినట్లుగా మనకు సమాచారం. 3 సంవత్సరాలు ఎవరు? బీజేపీ ఫస్ట్ 3 సంవత్సరాలు ఎక్కువ సీట్లు ఉన్నందుకు, మరో 2 సంవత్సరాలు ఏదైతే 11 సీట్లున్న బీఆర్ఎస్ కు చేయాలి చైర్మన్షిప్ వెంటనే అని వారి ఇద్దరి మధ్యలో ఒక మంచి సానుకూలమైన వాతావరణంలో ఒప్పందం జరిగినట్టు. సో వాళ్ళిద్దరు కలిస్తే ఇంకా ఇబ్బంది ఉండదు, 27 అవుతారు కాబట్టి, అంతేనా? అది. సో ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఫామ్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ ఒక 3 తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదన్నా ప్రయోగం చేస్తారా, ఇక బీఆర్ఎస్ వాళ్ళ నుంచి లాగుతారా, లేకపోతే బీజేపీ నుంచి ఎవరన్నా లాగుతారా అనేది కూడా కొంత ఉత్కంఠన నెలకొని ఉంది. సో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు సీరియస్ గానే తీసుకొని ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు శనివారం భేటీ అయ్యి పిసిసి చీఫ్, తర్వాత ఇక్కడ ఉన్న సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వీళ్ళంతా అక్కడ కూర్చొని దీని మీద పూర్తిగా పర్యవేక్షించినట్లు, దానికి ఏదో ఒక రెమెడీ ఆలోచిస్తున్నట్లుగా మనకు స్పష్టమవుతుంది. సో ఏదైనా జరగచ్చు, లేకపోతే ఈజీయెస్ట్ గా బీజేపీ అండ్ టీఆర్ఎస్ లోకల్ గా వాళ్ళ మధ్య అగ్రిమెంట్ జరిగింది. ఇది లోపల వారి మధ్య మాత్రం నిజామాబాద్ కాంగ్రెస్, బోధన్ కాంగ్రెస్, కామారెడ్డి బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఫామ్ చేయబోతున్నాయి, అంతే కదా? కానీ ఇది ఒక్కటి మనకి వినిపిస్తున్న సమాచారం ఏంటంటే ఏదైతే పార్టీ లైన్ అంటే ఇక్కడ బయట మనకు వస్తుంది ఏంటంటే వారు అంతర్గతంగా జరిగినాయేమో అని అనుకుంటున్నారు, కానీ పార్టీ లైన్ అక్కడ కేసీఆర్ ను ఓడించిన కాటపల్లి ఏదైతే వెంకటరమణారెడ్డికి ఏ విధంగా సపోర్ట్ చేయాలనే చర్చ కూడా అక్కడ లేవనెత్తుతున్నారనేది పార్టీ వర్గాల్లో కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అంతర్గత వాళ్ళు. సో కేసీఆర్ ఓడించాడు కదా, మరి కేసీఆర్ ను ఓడించాడంటే ఇద్దరిని ఓడించాడు. సో వాళ్ళు ఆ విధంగా ఫీల్ అవుతున్నారు. సో రేపు పొద్దున బీజేపీకి ఖచ్చితంగా పార్టీ సపోర్ట్ చేస్తుందా, లేకపోతే కేసీఆర్ ఏదైతే ఎవరిని సూచిస్తారో, ఎవరికి సపోర్ట్ చేయమంటారో, బీజేపీకి చేయమంటారా లేకపోతే ఇటు కాంగ్రెస్ కి చేయమంటారా అనేది కొద్దిగా వాళ్ళ మధ్యలో ఇది ఒక సందిగ్ధత అనేది నెలకొంది. సో ఈ ఉత్కంఠ అనేది ఉంది. కానీ పార్టీ ఏమి సలహాలు సూచనలు ఇస్తుంది, కేటీఆర్ కూడా ఇన్వాల్వ్ అయినట్టు గంప గోవర్ధన్ కూడా మాట్లాడినట్లుగా మనకు సమాచారం ఉంది. సో మొత్తానికైతే ఈ ఎవరి శిబిరాలలో వారు ఉన్నారు. సోమవారం వరకు ఉదయం వరకు మనకు క్లారిటీ వస్తుంది అనేది ఉంది భరత్. రైట్. థ్యాంక్ యూ సాయిలు. సో మొత్తానికి ఇది ఓవరాల్ గా హంగ్ మున్సిపాలిటీస్ మీద మనం చేసిన అనాలిసిస్. అన్ని జిల్లాలకు సంబంధించి కూడా హంగ్ మున్సిపాలిటీస్ చెప్పాం. చూద్దాం, ఎల్లుండి 12:30కు ఉంది మున్సిపాలిటీస్ అన్నిట్లో కూడా జరగాలి. కొన్ని వాయిదా కూడా పడవచ్చు కోరం లేకుంటే. కోరం
లేకుంటే అంటే రావాల్సిన మెంబర్స్ దానిలో సగం మందో ఎంతమందో అటెండ్ కావాలి. రాకపోతే కనుక కోరం లేకుంటే వాయిదా కూడా పడవచ్చు. ఓకే, సో చూద్దాం ఏం జరుగుతుంది అల్టిమేట్ గా. చాలా చోట్ల లోకల్ ఈక్వేషన్స్ బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇట్లా జరుగుతోంది. సో అల్టిమేట్ గా హంగ్, అందుకని ఈ కౌన్సిలర్స్ ఈ చిల్లర పంచాయతీలు లేకుండా కౌన్సిలర్ ఎన్నిక జరగాలి. కానీ కౌన్సిలర్ల ద్వారా చైర్మన్ మేయర్ ఎన్నిక అన్నది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆ మోడలే నాట్ వయబుల్. కౌన్సిలర్ గెలిచేందుకోసం మొయినాబాద్ లో 70,000 రూపాయలు ఓటుకు పంచారట. ఓటుకు 70,000 25 కేజీలట. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అట్లా అంత ప్రెస్టీజ్ గా తీసుకొని 7 కోట్ల రూపాయలు కౌన్సిలర్ కోసం ఖర్చు చేస్తే, అంటే 1000 ఓట్ల కోసం 7 కోట్లు ఖర్చు చేస్తే ఎంత రాబడతారో ఆలోచించండి. సో ఇది ఓవరాల్ గా పరిస్థితి హంగ్ మున్సిపాలిటీలో.